జ్యోతిష్య అభిలాషులకి నా శుభ అభివందనాలు. ఈరోజు మనము ఒక వివాహ చార్ట్ అంటే వధూ వరుడు ఇద్దరి చార్ట్లు అనలైజ్ చేయాలి. అందులో ముఖ్యంగా వచ్చి నేను మొదటి నుంచి మీకు చెప్తా ఉన్నాను. వివాహము అన్నప్పుడు అష్టగుణ కూటమి అని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. చాలా వివాహాలు మీరు అష్టగుణ కూటమిలో చెడగొట్టారు. మీరు యోని కూటంలో చెడగొడతారు, తారాబలం బాగలేదని చెడగొడతారు, అమ్మాయి నైదన తారయింది, అబ్బాయి ప్రత్యక్ తారయ్యాడు, యోని కూటంలో ఎలికా పిండి పాము ముంగిస అయింది, ఆవు పులి అయింది, వీళ్ళు వైరు జంతువులు అయ్యారు. అష్టగుణ కూటమిలో మీరు ఏకనాడి దోషం ఉంది, నాడీ కూటంలో అని మీరు చెడగొడతారు. రాశి కూటంలో షష్టాష్టకాలు అని, భగోడా దోషం ఉందని, నవపంచకము 2 12 కాంబినేషన్లు అయినాయి అని చెడగొడతారు. బకుడ దోషం ఉంది అంటారు. అమ్మాయి రాక్షస గణం అయింది, అబ్బాయి దేవగణం అయిందని గణకూటంలో చెడగొడతారు. గ్రహమైత్రులు అబ్బాయి అమ్మాయి రాశి అధిపతులు శత్రువులు అయ్యారు. ఇట్లా ఒక కారణం చెప్పి నక్షత్ర బలం బాగలేదు, వేధా నక్షత్రాలైనవి, ఏక నక్షత్ర దోషం ఉంది, ఏకలగ్న దోషం ఉంది, పోతే ఏకరాశి దోషం, త్రిజ్యేష్ఠ దోషం. ఆ ఇంటికి అమ్మాయి పెద్దోళ్ళు, ఈ ఇంటికి అబ్బాయి పెద్దోడు, అబ్బాయి అమ్మాయి పెద్దది ఇంటికి, అబ్బాయి పెద్దోడు ఇంటికి, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు జ్యేష్ఠ నక్షత్రంలోనో జ్యేష్ఠ మాసంలో పుట్టారు, త్రిజ్యేష్ఠ దోషం ఉంది అని మీరు పెళ్లి చెడగొడతారు. వేద నక్షత్రం ఆ నక్షత్రం ఈ నక్షత్రం పడదని చెడగొడతారు. పోతే రజ్జు దోషం ఉంది, శ్రీదీర్ఘ పొంతన అమ్మాయి రాశిని ఆ నక్షత్రాన్ని నుంచి అబ్బాయి రాశికి లెక్కేస్తే 13 కింద ఉంది, పైన లేదు అని ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి చెడగొడతారు. ముఖ్యంగా అష్టగుణ కూటంలో చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. సో నేనేం చెప్తున్నానంటే జ్యోతిష్యము అంటే వివాహ జ్యోతిష్యం, ముహూర్త జ్యోతిష్యం. మళ్ళీ మీకు చెప్పాను, జ్యోతిష్యంలో 5 రకాలు: వివాహ జ్యోతిష్యం, ముహూర్త జ్యోతిష్యం, సంఖ్యా జ్యోతిష్యం, ప్రశ్న జ్యోతిష్యం, వాస్తు జ్యోతిష్యం. వివాహ జ్యోతిష్యం వేరు, ముహూర్త జ్యోతిష్యం వేరు. వివాహ జ్యోతిష్యంలో ఒక అమ్మాయి అబ్బాయికి వివాహ పొంతన చూడాలి అంటే అష్టగుణ కూటమి కాదు అని ఎన్నోసార్లు చెప్పాను నేను. అయినా ఈ రోజుకి నా దగ్గరికి ఎంతో మంది ఫోన్లు చేసుకొని వస్తారు. సార్ గుణాలు 36కి సరిపోవటం లేదు. ఈ రోజు ఎవరో ఒకరు చెప్పారు 10 గుణాలే వస్తున్నాయి. అది అంత మాత్రాన వివాహం ఆపకూడదు. జాతకాలు చూడాలి. ఇద్దరి చార్టుల్లో జాతకాలు అంటే మీకు చెప్పాను, జాతకాలు చూడాలి. అసలు అష్టగుణ కూటమి చివరిలో చూస్తారు. మన చార్ట్ అనలైసిస్ లో అష్టగుణ కూటమి చివరిలో చూస్తాం. ముందు జాతకాల్లో గ్రహ బలాలు ఫస్ట్ చాప్టర్లో వాళ్ళిద్దరి అమ్మాయి ఆ వధువు వరుడు జాతకాల్లో గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి అనేది ముఖ్యంగా చూడాలి. అది స్టెప్ వైజ్ గ్రహ బలాలు, తర్వాత భావ బలాలు, యోగాల్లో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ యోగాల్లో చెప్పాను. అంటే పుత్రయోగం ఉందా, వాళ్ళ ఆయు యోగం ఉందా, వాళ్ళ అట్లా యోగాలు. పోతే దోషాలు నేను చెప్పిన దోషాలన్నీ రాహుకేతు దోషం, కుజ దోషం ఇవన్నీ కౌంట్ చేసుకుంటా వెళ్తూ చివరిలో అష్టగనుకోవటం. అంతేగాని వివాహం తర్వాత పోతే 12 బాక్సులు వేసి ఆ 12లో గ్రహాలు పెట్టేసి ఫలానా గ్రహం ఎక్కడ ఉంది, ఇక్కడ అంటే ఈ గ్రహము లగ్నం మిథున లగ్నము, ఇక్కడ గురువు ఉన్నాడు, ఇక్కడ శని ఉన్నాడు అని చెప్పి రాహు 2వ స్థానంలో ఉన్నాడు అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, ఇట్లా మీరు భయపెట్టకూడదు. ఓకే. 8వ స్థానంలో కేతు ఉన్నాడు, ఆయు స్థానంలో, అట్లా చెప్పకూడదు. ఎందుకనంటే ఒక్క గ్రహము ఒక రాశిలో ఒక గ్రహము ఉంది అన్నప్పుడు ఈ గ్రహము కన్నా కూడా ఆ గ్రహము ఏ నక్షత్రం పరిధిలో ఉంది నేను చెప్పున్నాను. ఈ 12 బాక్సుల్లో గ్రహాలు వేసి ఈ గ్రహం ఈ రాశిలో ఏదో చేస్తుంది, చెడు చేస్తుంది అని చెప్పటమే మీరు చెప్తున్నారు. 2వ స్థానం ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, 10వ స్థానంలో గురు చంద్ర శుక్రులు, ఓకే, వీళ్ళందరూ శుభగ్రహాలు. శనీశ్వరుడు 11లో ఉన్నాడు. అట్లా మీరు ఏం చెప్తారంటే భయపెడతా ఉంటారు. 8 ఆయు స్థానంలో కేతు ఉన్నాడు, కుజుడు వచ్చేసి 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఓకే, కుజు దోషం లేదు 5 ప్రకారం. ఓకే, అట్లా మీరు ఈ గ్రహాలు ఉన్నాయని చెప్పటం జ్యోతిష్యం కాదు అని నేను బల్లగుద్ది ఎన్నోసార్లు చెప్పాను. ఈ రకంగా మీరు చాటుల్లో గ్రహాలు పెట్టి భయపెట్టకూడదు. మీరు నిజమైన పరిపూర్ణ జ్యోతిష్కులు అయితే రాహు 2వ స్థానంలో ఉన్నాడు అన్నప్పుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, అది చాలా ఇంపార్టెంట్. ఎన్ని డిగ్రీల్లో రాహు ఉన్నాడు, ఎందుకంటే మీరు 2లో రాహు ఉన్నాడు భయపెట్టేస్తారు. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు. కానీ 2లో ఉన్న రాహు కన్నా కూడా ఈ రాహు డిగ్రీలు ఏంటివి? రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? రాహు వచ్చేసి కర్కరాశిలో ఉన్నాడు అంటే చంద్రస్థానం. ఓకే, కర్కరాశికి అధిపతి చంద్రుడు. 28 డిగ్రీ, ఆల్మోస్ట్ డిగ్రీలు అయిపో వస్తున్నాయి. సో రాహు అక్కడ క్షీణించిపోయాడు అంటే వృద్ధ స్థితి, మృత స్థితి అంటారు.
అంటే మీరు రాహు ఉన్నాడని అక్కడ రెండవ స్థానంలో భయపెట్టారు. కానీ రాహు అక్కడ ఏమైపోతున్నాడు? అతను ఈ జాతకురాలు పుట్టే సమయానికి రాహువు ఆల్మోస్ట్ మృత స్థితి డిగ్రీలో ఉన్నాడు. అంటే ఆ రాశి కర్క రాశిని ఇంకా ఇక కర్క రాశిలో ఇంకా ఒక 2 డిగ్రీలు అంటే 30 డిగ్రీలు కర్క రాశి 22 డిగ్రీలు ఉంటాడు. 28 డిగ్రీల 5 నిమిషాలు అంటే 1 డిగ్రీ 55 నిమిషాలే ఉంటాడు రాహు కర్క రాశిలో ఆల్మోస్ట్ వస్తున్నాడు. అంటే దీన్ని ఏమంటారు? మృత స్థితి అంటారు. అప్పుడు రాహు అక్కడ క్షీణించాడు. కాబట్టి మీరు రెండవ స్థానంలో రాహు ఉన్నాడు అని భయపెట్టకూడదు. ఒకవేళ ఇది మృత స్థితి డిగ్రీలో ఆల్మోస్ట్ అయిపోయింది, రాహు అక్కడ ఏమి చేయలేడు. నెక్స్ట్ ఆ డిగ్రీల్లో రాహు ఉన్న ఈ 28 డిగ్రీల 5 నిమిషాల్లో కర్క రాశిలో మనకి కర్క రాశి అన్నప్పుడు ఏ నక్షత్రాలు వస్తాయి? కర్క రాశిలో రాహు వచ్చే నక్షత్రం, రాహు వచ్చేసి మనకి మనకి అశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. అశ్లేష నక్షత్రం అంటే రాహు ఉన్న ఆ డిగ్రీలు అశ్లేష నక్షత్రంలో పడుతున్నాయి, 4వ పాదం. అశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు? బుధుడు. అంటే రాహు బుధుడు అంటే అశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడి గ్రహ పాలనలో ఉన్నాడు రాహు. అంటే అక్కడ ఆ భావంలో, రెండవ భావంలో రాహు కన్నా కూడా బుధుడి ప్రభావం ఎక్కువ ఉంటది. బుధుడు ఎవరు? శుభగ్రహం. ఓకే. సో బుధుడు సహజంగా శుభగ్రహాలు గురు శుక్ర బుధులు సహజ శుభగ్రహాలు. సో బుధ క్షేత్రంలో బుధ అంటే నక్షత్ర పరిధిలో రాహు ఉన్నాడు. ఆల్మోస్ట్ రాహు అక్కడ గోయింగ్ టు బి ఎక్స్పైర్డ్. అతను అక్కడ ఏమి చేస్తాడు అనేది భయపెట్టకూడదు. అట్లాగా బుధ క్షేత్రంలో ఉన్నాడు. సో రాహువులకి బుధుడికి ఎలా ఉంటది? ఓకే. రాహు బుధుడికి మిత్రత్వమా శత్రుత్వమా అనేది కూడా చూసుకోవాలి. రాహు బుధులకి సమత్వం ఉంది. సో అక్కడ రెండవ స్థానంలో ఉన్న రాహు కన్నా కూడా అక్కడున్న బుధుడి ప్రభావం ఎక్కువ ఉంటది. అది ఎవ్వరూ కూడా చూడటం లేదు. ఈ రోజుల్లో వివాహం అంటేనే ఆ రకంగా భయపెడతా ఉన్నారు తల్లిదండ్రులు. ఇది చాలా అట్లా చూడకూడదు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఎవరైనా నా క్లాసులు విన్నారు, చూశారు అన్నప్పుడు మీరు ఈ 12 భావాలలో గ్రహాలు ఉన్నాయి అనే బదులు ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది అనేది చాలా చెప్పాలి. ఆ డిగ్రీలు అది ఆ గ్రహం ఎలా ఉంది? బాల్య స్థితిలో ఉందా, యవ్వన స్థితిలో ఉందా, కౌమారంలో ఉందా, వృద్ధాప్యంలో, మృత స్థితిలో ఉందా? మృత స్థితి అంటే ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. బాల్య స్థితిలో అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలా చెప్పకుండా ఎప్పుడు కూడా మీరు ఈ రాహు కేతు శనీశ్వర సూర్య ఈ పాపగ్రహాల కింద మీరు ఎక్కువ భయపెడతా ఉంటారు. నేను చూస్తాం కుజుడిని ఎక్కువ భయపెడతా ఉంటారు. కానీ కుజుడు లేస్తే కుజదోషం అంటా ఉంటారు. కుజదోషం ఈ పాపకి 5లో ఉంది, కుజుడు ఉన్నాడు. కానీ కుజదోషం లేదు 5వ స్థానంలో ఉన్నప్పుడు. ఒకవేళ కుజదోషం ఉంటే ఎగ్జంప్షన్స్ ఉంటాయి, మినహాయింపులు ఉంటాయి. అవి చెప్పరు, భయపడ లేస్తే కుజదోషం అంటారు. కుజదోషం చాలా చాటుల్లో కుజదోషం క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. లగ్నాన్ని నుంచి కుజుడు లగ్నంలో కానీ, ద్వితీయ స్థానం కానీ, చతుర్థం 4లో కానీ, 7 కానీ, 8 కానీ, 12 వ్యయ స్థానంలో ఉంటే కుజదోషం అంటారు. కానీ లగ్నంలో ఉన్న ద్వితీయ స్థానం అంటే 2, ఈ ద్వితీయ స్థానాన్ని మన దక్షిణ వాళ్ళు ఎక్కువ ద్వితీయ స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. కానీ ఉత్తరాది వాళ్ళు ద్వితీయ స్థానం అసలు చూడరు. మళ్ళీ దక్షిణాది వాళ్ళు ఎక్కడ పట్టుకొచ్చారు? 2వ స్థానంలో కుజుడు ఉంటే. ఈ రకంగా లగ్నము 2, 4, 7, 8, 12 అంటే 6 రాసుల్లో కుజుడు ఉంటే ఇంకా కుజదోషం లేని వాళ్ళు ఎవరు? మళ్ళీ చంద్రుడి నుంచి కుజదోషం అంటారు. ఈ పాపకి లగ్నం నుంచి కుజదోషం లేదు, మళ్ళీ చంద్రుడి నుంచి వస్తారు. లగ్నం నుంచి కుజదోషం ఉంటే 100% అని, చంద్రుడి నుంచి ఉంటే 50% అని, శుక్రుడి నుంచి ఉంటే 25% అంటారు. అంటే లగ్నం నుంచి అయిపోతే మళ్ళీ చంద్రుడి నుంచి లెక్కేస్తారు. చంద్రుడి నుంచి మళ్ళీ కుజుడు ఎక్కడ ఉన్నాడు? చంద్రుడి నుంచి కుజుడు 7, 8. ఓకే. 7, 8వ స్థానంలో ఉన్నాడు. చంద్రుడి నుంచి కుజ దోషం ఉంది. ఓకే. చంద్రుడి నుంచి కుజ దోషం ఉంది. కానీ మీకేమొస్తుంది అంటే ఈ ఈ చాటుల్లో శుక్రుడి నుంచి అదే ప్లేస్ చూస్తారు. 1, 2, 4, 7, 8, 12. ఓకే. ఇక్కడ శుక్రుడి నుంచి కూడా ఇక్కడ 7వ స్థానం, 8వ స్థానంలో కుజుడు. సో 8వ స్థానానికి కుజ దోషం. లగ్నం నుంచి లేదు, ఇట్లా భయపెడతారు. చంద్రుడి నుంచి ఉందంటే, శుక్రుడి నుంచి ఉందండి, చంద్రుడి నుంచి 50%, శుక్రుడి నుంచి 25%. ఒక్కసారి మీకు కుజదోషము క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ కుజదోషాల గురించి ఆలోచించకూడదు. ఇది మీరు తల్లిదండ్రుల్ని భయపెట్టకూడదు. ఇది నా మనవి. కుజదోషం చాట్లో ఆల్మోస్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సరే,
నెక్స్ట్ వచ్చేసి ఈ పాప మనం గ్రహస్థితులు చూద్దాము ఒకసారి. గ్రహస్థితుల్లో అనలైసిస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మీరు లేస్తే అష్టగుణ కూటమి కాదు, అష్టగుణ కూటమి చివరిలోకి వెళ్తాం, లాస్ట్లో చూస్తాం మనం. అంతేగాని అష్టగుణ కూటమిని మొదట్లో పెట్టుకొని భయపెట్టరు. అష్టగుణ కూటమి అసలు నా దృష్టిలో అయితే లాస్ట్. మనం మొదట్లో గ్రహాలు చూడాలి. గ్రహాల్లో వివాహానికి మనకి వేదిక ప్రకారం కుజ, గురు, శుక్ర ఈ 3 గ్రహాలు వివాహానికి చాలా విపరీతంగా చూస్తారు. కుజుడిని ఎందుకు చూస్తారు అంటే ఒక ఇద్దరి మధ్యన ఒక జంట, ఒక వధువు వరుడు మధ్యన కోపతాపాలు కంట్రోల్లో ఉండాలి అన్నప్పుడు కుజుడు ఎంత బ్యాలెన్స్ గా ఉన్నాడు అన్నదాన్ని మీరు బట్టి చూస్తారు. ఎందుకంటే కుజుడు అంటేనే కోపం, కుజుడంటేనే సాహసం, కుజుడంటేనే ధైర్యం, కుజుడంటేనే మనకి మిలిటరీ, ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ వివాహానికి వస్తే కుజుడు కోపానికి కంట్రోల్. కోపం హద్దుల్లో ఉండాలా, నిగ్రహంగా ఉండాలా, కోపం దాటి వెళ్తున్నాడా అన్నది వీళ్ళ మధ్యన ఎలా వర్కౌట్ అవుతుంది అని కుజుడిని బట్టి చెప్తారు అనమాట. సో డిగ్రీలు కుజుడు 5వ స్థానం అంటే కోణాల్లో ఉన్నాడు, మంచి స్థితి ఇది. ఎందుకంటే లగ్నానికి 5వ స్థానం, లగ్నం వచ్చి మిథున లగ్నం పాపది. మిథున లగ్నానికి 5వ స్థానం అన్నప్పుడు కుజుడు వచ్చేసి 5 అంటే తులారాశి. ఓకే, తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ డిగ్రీలు బాగున్నాయి అంటే మంచి ఫ్లో. డిగ్రీలు ఎప్పుడు కూడా ఏంటంటే బాల్యం అంటే కొంచెం ఇప్పుడే డెవలప్ అవుతున్నాడు. ఈ రాహువు లాగా వస్తున్న డిగ్రీలు అంటే ఆ గ్రహం ఆ రాశిలో ఏం చేయలేదు. కానీ ఈ డిగ్రీలు బాగా ఫ్లోరిష్ అంటే యవ్వన స్థితి అనమాట. బాగుంది. 5వ స్థానం అంటే కోణ స్థానం మంచిది. కుజుడికి తులారాశి అధిపతి శుక్రుడికి, శుక్రులకి ఎలా ఉంటది? శుక్రులకి వచ్చేసి సమత్వం ఉంది. సో శత్రుక్షేత్రంలో లేడు కుజుడు. సో మనం కుజుడు గురించి బాగా మా ప్లస్ గా చెప్పుకోవచ్చు. పాజిటివ్ డిగ్రీలా అంటే పాజిటివ్ లో ఉన్నాడు, బాగుంది. నెక్స్ట్ వివాహానికి ఇంకో గ్రహం చూసేది గురుగ్రహము. గురుగ్రహం అంటే ఏం వస్తుంది అంటే ఈ కుజుడు తన మహాదశ అంతర్దశ భుక్తి అంటే మహాదశ భుక్తి అంతర్లో జీవితంలో జరిగే ఘటనలో ఈ గ్రహాలు ఏవైతే బలంగా ఉంటాయో వాళ్ళ సమయాల్లో మనకి జీవితంలో మహాదశ భుక్తి అంతర జరిగే సమయాల్లో ఈ గ్రహాలు మనకి మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్తారు జ్యోతిష్యంలో. అది గురువు. గురువు వచ్చేసి ఈ జాతకురాలు పుట్టినప్పుడు గురువు తన మీనరాశి అంటే సొంత క్షేత్రం. గురుక్షేత్రాలు ఏంటేంటివి? ధనస్సు, మీనం, ధనురాశి, మీన. సో గురు సొంత క్షేత్రంలో ఉన్నాడు. అది కూడా 10వ స్థానం. 10వ స్థానం అంటే రాజ్యస్థానం. ఓకే, డిగ్రీలు కూడా స్టార్టింగ్ డిగ్రీలు అంటే ఇప్పుడిప్పుడే 5 డిగ్రీల దాకా బాల్య స్థానం అని, 5 డిగ్రీల తర్వాత నుంచి యవ్వనం అని, ఓకే, డిగ్రీలు డెవలప్ అవుతున్నాయి. ఓకే, మీన సొంత క్షేత్రంలో ఉన్నాడు గురువు. సొంత క్షేత్రంలో కూడా ఈ ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు అంటే గురువు వచ్చి శని నక్షత్రంలో ఉన్నాడు. ఉత్తరాభద్ర నక్షత్రానికి గురు శనిలకి మంచి వాళ్ళ మధ్యన బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గురువుకి శని వచ్చి సముడు, శత్రువు ఏం కాదు. సో గురువు తన శని క్షేత్రం అయినటువంటి సొంత క్షేత్రంలో ఉన్నాడు. మరి ఈ డిగ్రీలు వచ్చేసి మన శని క్షేత్రం. శని అంటే మనకి ఉత్తరాభద్ర నక్షత్రం అనమాట. ఓకే, శని గురువు. గురువు వచ్చి శని నక్షత్రం ఉత్తరాభద్రలో ఉన్నాడు. ఓకే, సో వాళ్ళ మధ్యన గురు శనులకి సమత్వం ఉంది. అట్లా చూసుకోవాలి మీరు. తర్వాత పోతే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎప్పుడు కూడా పలానా అంటే మీరు జనరల్గా ఏం చేస్తారు అంటే నేను చూస్తూ ఉంటాను. ఇది వేస్తారు, 12 బాక్సులు వేస్తారు. ఇక్కడ గురువు అంటాడు, గురువు సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఓకే, ఇక్కడ సాటిస్ఫై అవుతారు. పక్కనే వేరే గ్రహాలు ఉన్నాయి, లేదు 10వ స్థానంలో ఒక పాపగ్రహం అని సూర్యుడను, కుజుడను, రాహుకేతు అను ఇట్లా చెప్పి, ఓకే, చెప్పేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు సూర్యుడు వచ్చేసి జనరల్గా పాపగ్రహం అంటాం మనం. ఇప్పుడు ఎన్నో స్థానం ఇది సూర్యుడికి? ఇది లగ్నం నుంచి వచ్చేసి 9వ స్థానం. 9లో సూర్యుడు. 9 అంటేనే ఏంటి? కోణాలు. కోణ స్థానాలు ఏంటి? 1, 5, 9. సో 1, 5, 9లో శుభగ్రహాలు ఉన్న పాపగ్రహాలు ఉన్న ఆ శుభగ్రహాలు ఉంటే కోణాల్లో కాబట్టి మంచి లక్ష్మీ స్థానాలు 1, 5, 9. పాపగ్రహాలు ఉంటే స్థాన బలం లక్ష్మీ స్థానం. కాబట్టి పెద్దవాళ్ళు చేసేది ఏమో భయపడాలి, అట్లా భయపెట్టకూడదు. 9లో సూర్యుడు ఉన్నాడండి, బుధ సూర్యులు కలిశారు, బుధాదిత్య యోగం. జనరల్ గా మంచి యోగం అంటారు కదా. సూర్యుడు బుధుడు, ఆదిత్యుడు అంటే సూర్యుడు, ఇంత కలిశారు, బుధాదిత్య యోగం. అది స్థానబలం 10.
10 అంటే లగ్నం నుంచి 10వ స్థానం, 9వ స్థానం. ఓకే, 9 అంటే 1, 5, 9 కోణాలు. కేంద్రాలు అంటే 1, 4, 7, 10 కేంద్రాలు, మంచి స్థానాలు. తర్వాత పోతే ఉపచయ స్థానాలు అంటారు. ఉపచయ స్థానాలు అంటే వాటిని జనరల్గా కూడా గ్రోత్ సెంటర్స్ అంటారు. ఉపచయ 3, 6, 11. 3లో ఎవరున్నారు? 3 ఖాళీ. 6 ఎవరుంది? 6 అంటే ఇక ఏం లేదు. 11 అంటే 11లో శని ఉన్నాడు. సో ఉపచయ స్థానాల్లో శని. ఉపచయ స్థానం అంటే 3, 6, 11. ఓకే, ఒక్కోసారి 3, 6, 10, 11 కూడా అంటూ ఉంటారు. సో 10లో ఈ గ్రహాలు ఉన్నాయి. గురువు సొంత క్షేత్రంలో ఉన్నాడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శుక్రుడు చాలా ఫ్లోరిష్. ఎందుకంటే ఉచ్చ స్థితి అంటే ఏ గ్రహం అయితే ఉచ్చ స్థితిలో ఉంటుందో ఆ గ్రహము చాలా బలంగా ఉంటుంది. శుక్రుడికి ఇది మీనరాశి ఉచ్చ స్థితి, శనికి ఇది నీచ స్థితి. శని శనికి ఉచ్చ, తుల, నీచ, మేషం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా గ్రహాల స్థితిలో కుజుడు గురించి చూడాలి. తర్వాత గురువు ఎందుకు చూస్తారు అంటే గురువు అంటేనే సంతానానికి కారకుడు. గురువు అంటే సంతానము. తర్వాత వచ్చేసి ఆరోగ్యానికి కారకుడు. పోతే గురువుతో సంపద, విజ్ఞానము సో అని చూస్తారు. ఓకే, గురువు అంటే ఆరోగ్యానికి సంతానానికి కారకుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాలి మనిషి ఎప్పుడు కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గురువు ఏ క్షేత్రంలో ఉన్నాడు? 10వ స్థానం అంటే రాజ్యస్థానం. సొంత క్షేత్రంలో ఉన్నాడు, బలంగా ఉంటుంది. రాజ్యస్థానం ఇది. డిగ్రీలు ఓకే. సో నెక్స్ట్ శుక్రుడు ఎందుకు చూస్తాం? వివాహానికి కారకుడు, కలత్ర కారకుడు, వివాహానికి కారకుడు. ఓకే, అమ్మాయి చాట్లో భర్త అంటేనే గురువు, అబ్బాయి చాట్లో భార్య అంటే శుక్రుడు. సో అమ్మాయి చాట్లో గురువు సొంత క్షేత్రంలో ఉండడం ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఆ అమ్మాయికి ఒక మంచి భర్త దొరుకుతాడు. ఎందుకు అంటే అమ్మాయి చాటులో భర్త అంటే గురువు, అబ్బాయి చాటులో భార్య అంటే శుక్రుడు. సో అమ్మాయి చాటు చూసేటప్పుడు గురువు చూస్తాం, ఎందుకంటే భర్త కాబట్టి. గురువు వచ్చేసి సొంత క్షేత్రంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు అన్నప్పుడు ఏం చెప్తుంది? మంచి స్థానం అంటే ఎట్లా చెప్తాం? భావం, 10వ భావం ఏంటి? రాజ్య భావం. నేను చెప్పాను మీకు 9వ స్థానం అంటే లక్, అదృష్టము, భాగ్యస్థానం అని. 10 అంటే రాజ్యస్థానం, కీర్తి, హోదా, ప్రతిష్ట అంతా కూడా 10వ స్థానం చెప్తా ఉంటాం. రాజయోగం. ఓకే, దీంట్లో గురువు ఉన్నాడు అని సొంత క్షేత్రంలో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తాము అంటే ఆ అమ్మాయికి ఒక మంచి భర్త, సౌమ్యుడు దొరుకుతాడు, బాధ్యతగా కూడినటువంటి. ఎందుకంటే గురుస్థానం అంత బాగుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు వివాహానికి కారకుడు. తనతో వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు. మీనరాశికి అధిపతి గురువు. గురువులకి సమత్వం ఉంది, శత్రుత్వం లేదు. డిగ్రీలు కొంచెం బాల్య స్థితిలో ఉంది. అంటే ఇప్పుడు మనకు శుక్రగ్రహం గురించి లెక్కేసేటప్పుడు బలాబలాలు క్షేత్రం బాగుంది. ఏ క్షేత్రంలో ఉన్నాడు అంటే 10వ స్థానం అంటే రాజస్థానం. కానీ కొంచెం డిగ్రీలు బాల్య స్థితి. అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మనం ఏమొస్తుందంటే ఒక గ్రహాన్ని చూసేటప్పుడు బాల్య స్థితి అంటే గ్రహము బలాలు లెక్కేసేటప్పుడు నేను చెప్పాను వివాహ జ్యోతిష్యం అంటేనే అష్టగుణ కూటమి అసలు కానే కాదు. ఫస్ట్ గ్రహ బలాలు చూడాలి. గ్రహ బలాల్లో ఎన్ని గ్రహాలు చెప్పాను? గురు, శుక్ర, కుజ, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత పోతే ద్వితీయ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి, అతను ఎంత బలంగా ఉన్నాడు. తర్వాత పోతే పుత్ర స్థానాధిపతి, 5వ స్థానం, సప్తమ అష్టమ స్థానాధిపతులు ఎంత బలంగా ఉన్నారు, ఎన్ని అట్లా చూస్తాం అన్నమాట. సో శుక్రుడు వివాహానికి కారకుడు. డిగ్రీలు కొంచెం బాల్య డిగ్రీలు నో ఇష్యూ, కానీ సమక్షేత్రంలో గురుక్షేత్రంలో ఉన్నాడు. 10వ స్థానం అంటే మనకి రాజ్యస్థానం. సో ఓకే, మనం ప్లస్లో ఉన్నాయి కాబట్టి శుక్రుడు కూడా మనం బలం తీసుకుంటాం ప్లస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కుజ, గురు, శుక్ర అయిపోయినప్పుడు వివాహానికి ద్వితీయాధిపతి. లగ్నం వచ్చేసి ఫస్ట్ లగ్నాధిపతి అంత ఎట్లా ఉన్నాడు? మిథున రాశిలో పడింది. డిగ్రీలు మంచివి, 11 డిగ్రీలు అంటే యవ్వన డిగ్రీలు. అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు కంబస్ట్ అయ్యాడు. శని రాశిలో, కుంభరాశిలో ఉన్నాడు. కానీ క్షేత్రం వచ్చి 9 అంటే కోణాలు, లక్ష్మీ స్థానం. ఓకే, బుధుడు లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. డిగ్రీలు బాగున్నాయి. కుంభరాశి అంటే శని క్షేత్రం. సో బుధ శనులకి ఏమంటే సమత్వం ఉంది. సో నో ఇష్యూ. డిగ్రీలు కూడా బాగున్నాయి. ఇట్లా చూస్తారు. కంబస్ట్ అయ్యాడు. ఉమ్, సూర్యుడు కూడా కుంభరాశిలో ఉన్నాడు. వీళ్ళ మధ్య డిగ్రీలు వచ్చేసి 5 డిగ్రీల 30 నిమిషాలు సూర్యుడు కుంభలో ఉంటే బుధుడు కుంభంలో 16 డిగ్రీలు 40. వీళ్ళ మధ్యన వచ్చేసి 11 డిగ్రీలు డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 11 డిగ్రీల
13 నిమిషాలు డిఫరెన్స్ ఉంది. 11 డిగ్రీల 13 నిమిషాలు. ఓకే. సో 11 డిగ్రీల 13 నిమిషాలని కంబషన్కి తీసుకోరు అసలు. ఎందుకంటే జనరల్గా ఏమంటారంటే చాలా మంది ఆ సూర్యుడు బుధుడు ఒకే రాశిలో ఉన్నాడండి, సూర్యుడి వల్ల బుధుడి అంటే ఎందుకంటే లగ్నాధిపతి కదా బుధుడు, లగ్నాధిపతి కంబషన్ లో ఉన్నాడు అంటారు. కానీ కంబషన్ ఎప్పుడు 11 డిగ్రీలు డిస్టెన్స్ ఉంది, ఇంకా ఇల్లు ఇంకా క్లోజ్ కంబషన్ రాలి. క్లోజ్ కంబషన్ అంటే ఎప్పుడు అంటారు అంటే 5 డిగ్రీలు ఇంకా దగ్గరకు వచ్చి 2 డిగ్రీలు 3 డిగ్రీలు అన్నప్పుడు బుధుడు వీక్ అయిపోతాడు. ఎందుకంటే సూర్యుడికి చాలా దగ్గరగా వస్తాడు, క్లోజ్ కంబషన్. ఈ కంబషన్ నే మీరు జ్యోతిష్కులు చాలా మంది మౌఢ్యమి అని, మోటమి అని, తెలుగులో హస్తంగత్వం అని, ఇంగ్లీష్లో కంబషన్ అని అంటారు. అంటే సూర్యుడికి దగ్గరగా రావటం అన్నమాట. ఈ దీన్ని బట్టి మీరు జనాల మీద అనవసరంగా అపోహలు రేపకూడదు. అదేమంటే బుధుడు సూర్యుడికి అది లగ్నాధిపతి, లగ్నాధిపతి 9వ స్థానం అంటే కోణ స్థానం, లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. 1, 5, 9 అదృష్ట స్థానం, భాగ్యం. తర్వాత డిగ్రీలు బాగున్నాయి. తర్వాత పోతే సూర్యుడికి దూరంగా 11 డిగ్రీలు ఉంది. 11 డిగ్రీలు అంటే ఇంకా దగ్గరకు రావాలి అంటే బుధుడికి సూర్యుడికి కంబషన్ అంటే 9 డిగ్రీలు స్టార్టింగ్, 9, 10 డిగ్రీలు స్టార్టింగ్. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా దగ్గరకు వచ్చేటువంటి ఇంకా బుధుడు వీక్ అవుతాడు. కానీ 11 డిగ్రీలు అంటే అసలు ఇంకా జస్ట్ స్టార్ట్ అవుతున్నాడు. సో తర్వాత పోతే దీన్ని అలా బుధుడు సూర్యుడు కలిసి ఉన్నప్పుడు వేదిక జ్యోతిషంలో బుధాదిత్య యోగం అంటారు. మంచిదే కదా, బుధాది యోగం వల్ల చాలా మంచిది. కాబట్టి అలా సో సరే దాన్ని బట్టి ఏముందంటే బుధుడికి సూర్యుడికి దగ్గరగా ఉన్నాడు, బుధాదిత్య యోగం అంటే ఆ లగ్న స్థానం కూడా లగ్న బలం బాగుంటుంది అనేసి, లగ్న బలం బాగుంది అనేసి చెప్తారు భావాల గురించి చెప్పుకునేటప్పుడు. సరే అయిపోయింది. తన లగ్నాధిపతి గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఎవరు, లగ్నాధిపతి తర్వాత ద్వితీయ స్థానాధిపతి, సప్తమ అష్టమాధిపతులు. సప్తమ అష్టమాధిపతి అంటే నేరుగా 7వ స్థానం, లగ్నాన్ని నుంచి 7వ స్థానం ఏమొస్తుంది, లగ్నం మిథునం కాబట్టి 7వ స్థానం ధనురాశి. ధనురాశికి అధిపతి గురువు. గురువు ఎక్కడ ఉన్నాడు, సొంత క్షేత్రం. సో గురువు ఓకే, గురుక్షేత్రంలో గురువు తన సొంత రాశిలో ఉన్నాడు, సప్తమాధిపతి బాగానే ఉన్నాడు. 7వ స్థానం చెప్పాను. సరే 8వ స్థానం ఎవరిది, నెక్స్ట్ లగ్నం నుంచి మిథును. అంటే మీకు ఇక్కడ భావాలు చూసేటప్పుడు మనకి చార్ట్కి వస్తే మీకు ఇట్లా చూస్తే కొంచెం అర్థం అవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. లగ్నం లగ్నం వచ్చి మిథున రాశిలో పడింది. మిథునానికి అధిపతి బుధుడు. బుధుడి బలం గురించి చెప్పాను. సూర్యుడికి కంబషన్ అయినా కూడా ఇది ఎక్కడ శనిక్షేత్రమైన కుంభలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా దగ్గరగా ఉన్నారు అని ఇక్కడ రాసి మీరేంటంటే డిగ్రీలు చూడరు, ఇక్కడ ఈ చార్ట్ వేసి చూస్తారు. నేను అదే చెప్తున్నాను మీకు, ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని భయాందోళన గురి చేయకూడదు. ఈ సూర్యుడు బుధుడు ఒక రాశిలో చూపించారు, కానీ ఇది బుధాదిత్య యోగం కొంచెం వస్తుంది. రెండోది వచ్చి మీరు ఈ కంబషన్ అనే దాన్ని భయపెడతా ఉంటారు. ఎందుకంటే శుక్రమౌఢ్యం ఇప్పుడే ఫిబ్రవరిలో క్లోజ్ అయింది, 15వ తేదీ. ఆ పెళ్లిళ్ళు ఆపేశారు. ఆ శుక్రుడు సూర్యుడికి ఎంత డిగ్రీల్లో ఉన్నాడు అంటే క్లోజ్ కంబషన్కి వచ్చినాక మీరు ఆపినా పర్లేదు అంటే 2 నెలల ముందే ఆపేసుకొచ్చినారు. ఎందుకంటే సూర్యుడికి శుక్రుడికి మధ్యన 11 డిగ్రీలు అప్పుడే ఆపేస్తారు. అది ఏదో 7 డిగ్రీలకు వచ్చింది అన్నప్పుడు మీరు ఆపినా నేను ఒప్పుకుంటాను. 11 డిగ్రీల దగ్గర ఎందుకు ఆపుతారు? మౌఢ్యం అని పేరు పెట్టేశారు. శుక్రమౌఢ్యమి, గురు మౌఢ్యమి అని. ముఖ్యంగా శుక్రమౌఢ్యం, గురు మౌఢ్యం పెళ్లిళ్ళు ఆపుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలు 2.5 నెల ఆపేశారు. మళ్ళీ గురు మౌఢ్యం వస్తుంది. ఇంక పెళ్లిళ్ళు జరిగేది ఎప్పుడు? జ్యోతిష్యం సగం పెళ్లిళ్ళు కాకుండా ఆపుతా ఉంది. మీరేమో సగం ఈ ఈ శుక్రమౌఢ్యమి, గురు మౌఢ్యమి. మీరు నమ్ముతున్నప్పుడు మౌఢ్యమి అంటే క్లోజ్ కంబషన్ టు ద సన్ అన్నారు. సూర్యుడికి దగ్గరగా ఒక గ్రహం వస్తున్నప్పుడు అది ఎక్కడంటే 5 డిగ్రీలు అట్లా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆపాలి. అంతేగాని 11 డిగ్రీలు 12 డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు ఆపి కూర్చుంటూ ఉంటారు. సో మంచిది కాదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇది చెప్పాను, నెల మధ్యన 11 డిగ్రీల 20 ఏదో చెప్పి 23 నిమిషాలు ఏదో చెప్పాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వివాహానికి ఇంకొక గ్రహం ఎవరు అంటే చెప్పాను, బుధ పురుషు బుధ గురువు శుక్ర కుజుల గురించి చెప్పాను. గురువు వచ్చి అమ్మాయి చాట్ల భర్త గురించి, భర్త అవుతాడు, బాగుంది చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి ఆ లగ్నాధిపతి బుధుడి గురించి డిస్కస్ చేశాను, బాగానే ఉంది. ఓకే, శత్రుక్షేత్రంలో కాదు సమక్షేత్రంలో ఉంది, లక్ష్మీ స్థానంలో ఉంది. సో సప్తమాధిపతి ఎవరు, సప్తమాధిపతి అంటే మన లగ్నానికి మిథునికి సప్తమం అంటే ధనస్సు అధిపతి గురువు. గురువు మెయిన్ రాశిలో సొంత క్షేత్రంలో ఉన్నాడు, డిగ్రీలు బాగున్నాయి, స్థానం బాగుంది. ఓకే, అష్టమాధిపతి ఎవరు, అష్టమాధిపతి అంటే మకరం. ధనుసు తర్వాత మకరాధిపతి శని. శని ఎక్కడ ఉన్నాడు, శనీశ్వరుడు
అష్టమాధిపతి అంటే అష్టమ స్థానం అంటే ఆయుస్థానం. శనీశ్వరుడు మేషంలో ఉన్నాడు. మేషంలో 11వ స్థానం. 11వ స్థానం అంటే ఉపచయ స్థానాల్లో 11వ స్థానం. 3, 6, 11 లక్ష్మీ స్థానాల్లో కూడా అంటారు మనం. లక్ష్మీ స్థానాలు కాదు, మనం 11వ స్థానం అంటే లాభస్థానం. ఓకే, కోరికలు నెరవేరే స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. మేషరాశి అంటే కుజుడు అధిపతి. కుజుడికి మనకి శనికి సమత్వం ఉంది. మేషరాశి సముడు. శనికి కుజుడు, మేషరాశి సముడు. పోతే 11వ భావం అంటే లాభస్థానం, కోరికలు నెరవేరే స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి డిగ్రీలు బాగున్నాయి. సో ఇలా మనం చూసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ మొత్తం ఏమో వస్తుంది అంటే, ఇది ఎంత గ్రహ బలాల్లో కౌంట్ వస్తుంది. ఇట్లా ఎవరెవరు కుజ గురు శుక్ర వీళ్ళు ఈ గ్రహాలు చూడటం, ఈ 3 గ్రహాలు, ఆ తర్వాత సప్తమ అష్టమ స్థానాలు 7, 8 స్థానాల అధిపతులు ఎలా ఉన్నారు. 7వ స్థానం అధిపతి గురువు, ధనరాశికి అధిపతి. ఓకే, 8వ స్థానం అధిపతి శనీశ్వరుడు, మేషంలో ఉన్నాడు, కుజ క్షేత్రంలో. డిగ్రీలు బాగున్నాయి. 11వ స్థానం అంటే కోరికలు నెరవేరటం, మిత్రులు. పోతే లాభస్థానం, లాభాలు. ఓకే, శనీశ్వరుడు. దీనివల్ల డిగ్రీలు బాగున్నాయి. సో ఇట్లా మనం చూసుకుంటూ ఉంటాం. ఇది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి, అంతేగాని తల్లిదండ్రులను భయపెట్టకూడదు. ఓకే, శనీశ్వరుడు 11వ స్థానంలో ఉన్నాడండి. 11వ స్థానంలో అంటే అది లాభస్థానం కదా, కోరికలు నెరవేరే స్థానం కదా. అక్కడ శనీశ్వరుడు ఉన్నాడు అంటే వివాహానికంటే కోరికలు కదా, ఒక లైఫ్ పార్ట్నర్ ఎత్తుక్కోవాలంటే శని ఉన్నాడు అక్కడ. సో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఇట్లా భయపెట్టకూడదు. శనీశ్వరుడు అక్కడ ఉన్న డిగ్రీలు చూడండి. డిగ్రీలు 5 డిగ్రీ మేషంలో. మేషంలో 5 డిగ్రీల 16 నిమిషాలు 59 సెకండ్లు. అక్కడికి వచ్చేసి ఈ మేషంలో శని ఏ నక్షత్రానికి దగ్గర, కేతు నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు. ఓకే, శనికేతువులకి ఎలా ఉంటది చూసుకోండి. శనికేతువులకి అని అక్కడ కూడా ఒక శనికేతువులకి మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అలా మీరు అది ఒక కారణాలు పట్టుకొని వెళ్ళకూడదు. అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూస్తారు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే ఆ భావం మీద ఇంకా ఏముంటది, ఏ ప్రభావం ఉంటది ఆ భావం మీద, ఆ భావంలో స్థితి అయిన గ్రహాలు ఎవరన్నా ఉన్నారా. 11వ భావంలో శనీశ్వరుడు స్థితి అయ్యాడు. ఈ శని నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు చూస్తారు మళ్ళీ. ఇది మీకు కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు, ఇంకా డీప్ గా వెళ్ళినప్పుడు, ఇక్కడ ఒక గ్రహం ఉంది అన్నప్పుడు ఈ గ్రహ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు అవి ఎలా ఉంటాయి, పాజిటివ్ గా ఉన్నాయి. శని నక్షత్రాలు ఏంటివి? శని నక్షత్రాలు వచ్చేసి మనకి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. సో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు మనకి పుష్యమి, అక్కడ శని నక్షత్రాలు ఏమున్నాయి మనకి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్రలో ఎవరున్నారు? శని నక్షత్రంలో. మీకేంటంటే ఈ నక్షత్రాలు తెలియనప్పుడు శని నక్షత్రాలు కదా అంటే, ఎందుకంటే అక్కడ స్థితి అయింది, 11వ భావంలో స్థితి అయింది. ఎవరు? శనీశ్వరుడు. అంటే లాభాలు, కోరికలు నెరవేరే స్థానం అన్న. అమ్మాయి కోరికలు నెరవేరాలి. అమ్మాయి రాశిలో గురువు బలంగా ఉన్నాడు అంటే అతనికి గురువు సొంత క్షేత్రంలో మేనంలో ఉన్నాడు కాబట్టి మంచి భర్త దొరుకుతాడు. 11వ స్థానం అంటే కోరికలు నెరవేరాలి. నెరవేరాలన్నప్పుడు శనీశ్వరుడు ఉన్నాడు అంటే శని కోరికలకి ఏమైనా ఆటంకం చేస్తాడా అంటే చేయడు. ఎందుకు అంటే శని నక్షత్రాలలో ఉన్న గ్రహాలు బలంగా ఉంటాయి శనీశ్వరుడు కన్నా కూడా. మీకు చెప్పాను కృష్ణమూర్తి పద్ధతిలో సిగ్నిఫికేటర్ టేబుల్ గురించి చెప్పాను, ఏబిసిడి అనే సిగ్నిఫికేటర్ టేబుల్. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, కృష్ణమూర్తికి వచ్చేటప్పుడు మీరు ఎక్కడైతే ఇక్కడ మీ తల్లిదండ్రులు భయపెడతారో దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎట్లా భయపెడతారు అనేది. ఇప్పుడు ఆ, ఇప్పుడు చెప్తున్నాను మీకు. 11వ స్థానంలో శని ఉన్నాడు, ఇది మీరు చెప్తారు. 11వ స్థానం, దీన్ని మీరు జనరల్ గా ఏం చెప్తారు? వేదికలో నేను చూస్తున్న నాకు నచ్చని విషయం ఏంటంటే, ఈ గ్రహాలు మీరు చెప్పే భావాలు ఉన్నాయి కదా. లగ్నం ఉంది, మిథున లగ్నానికి 11వ స్థానం, కోరికలు నెరవేరే స్థానం, లాభస్థానం, మిత్రులు. అంటే వివాహానికి ఈ 11వ స్థానం చాలా ముఖ్యం. 2, 7, 11 రెండో స్థానం అంటే లగ్నం. లగ్నం నుంచి 2వ స్థానం అనేది ఇక్కడ. మీరు కూడా ఇక్కడ ఈ రాహువుని కూడా భయపెడతారు చెప్పాను. ఈ రాహువు కూడా నేను చెప్పాను ఏ ఏ గ్రహానికి దగ్గరగా ఉన్నాడో నక్షత్రాన్ని బట్టి చెప్పాను. వివాహం చూసేటప్పుడు 2, 7, 11 ఎందుకు చూస్తారు అంటే, 2 అంటే
ధనస్థానం, కుటుంబ ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, వివాహం. మనం ఎందుకంటే మనం చూస్తుంది ఒక అమ్మాయి అబ్బాయికి వివాహ పొంతన చూస్తున్నాం. ఈ పొంతనలో మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది? రెండు చూడాలి. తర్వాత మిథున లగ్నానికి 2 అంటే కర్క రాశి, 7 అంటే ధనురాశి. ఓకే, ఏ గ్రహాలు లేవు. 7లో 8లో కేతు ఉన్నాడు. ఓకే, 11వ భావం వచ్చేసి మన కోరికలు నెరవేరే స్థానం మేషరాశి. సో నేను ఒక్కటి గురించి చెప్పాను. 2లో రాహు ఉన్నప్పుడు అలా భయపెడతారని, రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో చెప్పాను. ఆ డిగ్రీ ఏ నక్షత్రాధిపత్యంలో ఉన్నాడో అక్కడ గ్రహం అని చెప్పాను. రాహు రాహు ఏ నక్షత్రానికి దగ్గరగా ఏ నక్షత్రాధిపత్యంలో ఉన్నాడు? రాహు వచ్చేసి మనకి బుధ నక్షత్రంలో ఉన్నాడు. రాహు బుధులకి వైరం లేదు. సో ఒకటి ఎన్ని చెప్పుకుంటా వచ్చిన తర్వాత శని గురించి చెప్పేటప్పుడు శని 11వ స్థానం అంటే కోరికలు నెరవేరే స్థానంలో ఉన్నాడు మీరు చెప్తారు. కానీ ఇలా చెప్పేటప్పుడు కృష్ణమూర్తి పద్ధతులకు వెళ్ళేటప్పుడు అస్సలు 11వ స్థానంలో స్థితి అయిన గ్రహం ఎక్కడ చూపిస్తాం? మనం స్థితి అయిన గ్రహం బిలో అక్కుపెంటలో చూపిస్తాం. ఇది చాలా వేదిక్కి కృష్ణమూర్తికి చాలా డిఫరెన్స్. ఈ వేదికలో భయాందోళనలన్నిటినీ కృష్ణమూర్తి తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడు అంటే కృష్ణమూర్తి అనేటప్పటికే మనము చాలా తక్కువ డిగ్రీలో చూస్తాం. అంటే మీరు వేదికలో 30 డిగ్రీల్లో చూసే స్కోప్ ని కృష్ణమూర్తి ఇంకా తక్కువ డిగ్రీల్లోకి వెళ్ళి చూస్తాడు. వింశోత్తర దశ ప్రకారం ఒక నక్షత్రాన్ని 9 సబ్లాట్స్ గా విడగొడతాడు. అంటే వింశోత్తర దశ చెప్పాను, ఒక్కొక్క వింశోత్తర దశలో వాళ్ళ వాళ్ళ గ్రహ సంవత్సరాలు ఉంటాయి. ఆ సంవత్సరాలను బట్టి ఆ నక్షత్రాన్ని 9 భాగాలుగా విడగొడతారు. అది మనకి సబ్లాడ్ మెథడ్కి వెళ్ళినప్పుడు చెప్పాను. ఇంతకుముందు క్లాసుల్లో కృష్ణమూర్తి పద్ధతుల్లో చెప్పున్నాను నేను. ఎలా మనకి సబ్లాడ్స్, ఒక నక్షత్రాన్ని ఎలా సబ్లాడ్స్ వింశోత్తర దశ ప్రకారం విడగొడతారో చెప్పాను. సో ఇక్కడ చూడండి 13 అని నేను చెప్పాను. సిగ్నిఫికేటర్ టేబుల్ ఏ అంటే స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్ అని 100% ఈ భావాలకి ఈ గ్రహాలు. 2వ భావానికి ఈ బుధ కుజులు ఎక్కువ సపోర్ట్ చేస్తారని. బిలో రాహు ఉన్నాడు. ఓకే, 11లో శని ఉన్నాడని చూసాం మనం, కానీ శని 11లో లేడు. చూసారా? ఆ శని ఎక్కడికి వెళ్ళాడు? 10లోకి వెళ్ళాడు. నేను ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పాను. ఒక గ్రహము ఒక రాశిలో వేదికలో చూపించినప్పుడు కృష్ణమూర్తి పద్ధతిలో ఆ గ్రహము వేరే భావాలకి వెళ్ళిపోతాడు. సో 10లో ఉన్నాడు శని, 11లో లేడు. మీరు ఇక్కడ ఎట్లా భయపెడతారు? మీరు ఇక్కడ చూసి శని 11లో ఉన్నాడు అనే బదులు అన్నప్పుడు కృష్ణమూర్తి పద్ధతిలో ఈ శని 10కి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్తాడు అంటే దానికి లెక్కలు చెప్పాను నేను. ఆ భావపు డిగ్రీల్లో కస్పలో ఉంటే భావపు డిగ్రీల్లో లేడు. శని ఉన్న డిగ్రీల్లో ఏమవుతుంది అంటే శని ఉన్న డిగ్రీలు ఏమవుతున్నాయి? శని ఉన్న డిగ్రీల్లో ఈ శని డిగ్రీలు ఉన్నాయి చూసారా? ఈ డిగ్రీలు 5 డిగ్రీల 16 నిమిషాల 36 సెకండ్లని మీరు అన్నప్పుడు ఇది 11వ భావం 7 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది. 11వ భావం 7 డిగ్రీల 36 నిమిషాల 34 సెకండ్ల దగ్గర 11వ భావం స్టార్ట్ అవుతుంది. మీకు చెప్పాను కృష్ణమూర్తి పద్ధతులు వేదిక చెప్పినప్పుడు కృష్ణమూర్తి పద్ధతిలో ఒక భావం కరెక్ట్గా ఒక రాశిలో స్టార్టింగ్ డిగ్రీలో స్టార్ట్ అవ్వాలని లేదు. అది ఒక రాశిలో ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఇంకొక రాశిలో క్లోజ్ అవుతుంది. ఇక్కడ 11వ భావం మేషరాశిలో 7 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయింది. 0 డిగ్రీల దగ్గర అంటే కస్ప అంటే 0 డిగ్రీల దగ్గర లేదు. భావపు స్టార్టింగ్ డిగ్రీలు ఏమవుతున్నాయి? 11వ భావానికి 7 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది. కానీ శనీశ్వరుడు మేషంలో 5 డిగ్రీల దగ్గర ఉన్నాడు. అంటే 7 డిగ్రీలు దాటితే శనీశ్వరుడు 11వ భావంలోకి వస్తాడు. సో 5 డిగ్రీలు అంటే ఈ డిగ్రీలు వచ్చేసి మనకి 10వ భావం కింద వస్తుంది. సో మీకు ఇక్కడ మీరు భయపెట్టడానికి అందుకని తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాను నేను. ఇక్కడ మీకు కొంత క్లియర్ ఎవరు కూడా నేను ఏం చెప్పాను అంటే వేదిక జ్యోతిష్యంలో కేవలం D1 చార్టే చూస్తారు, డివిజనల్ చార్ట్ మీరు చూస్తూ ఉంటారు. నేను చెప్పాను ఈ D1 చార్ట్ కన్నా మీరు D1 చార్ట్ తర్వాత D9 చార్ట్ కూడా చూడాలి, డివిజనల్ చార్ట్, నవాంశ చార్ట్. ఇక్కడ ఆ శనీశ్వరుడు చూడండి షిఫ్ట్ అయిపోతాడు, ఇంకోది ఇక్కడ ఉంటాడు. సో D1 D9 కలుపుకొని చూస్తే మీకు చాలా వరకు క్లియర్ అయిపోద్ది. D1 D9 చూసినప్పుడు ఏం క్లియర్ అవుద్ది అంటే ఇక్కడ మీకు ఇక్కడ D1లో చూసి మీరు రాహు 2లో ఉన్నాడు అనే బదులు రాహు ఇక్కడ అసలు 2లో లగ్నం కూడా మారిపోద్ది. ఇక్కడ లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాహు ఎక్కడో 3వ స్థానంలో ఉన్నాడు. సో వివాహానికి సంబంధించి 2వ స్థానంలో లేడు. సో
మీకు శనీశ్వరుడు కూడా 1, 2, 3, 4, 5లో ఉన్నాడు. ఓకే. సో ఇలాంటివి మీకు ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా దూరం అయిపోతాయి. వేదికని కృష్ణమూర్తిని చూస్తే ఇంకా చాలా వరకు మీకు 2వ స్థానంలో సిగ్నిఫికేటర్ టేబుల్‌లో 11వ స్థానంలో శని లేడు. శని 10లోకి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ రాహు మళ్ళీ 2లోనే ఉన్నాడు. ఎందుకంటే ఆ డిగ్రీల్లో మీకు చార్ట్‌లోకి వెళ్ళినప్పుడు లగ్నం వచ్చేసి మనకి మిథునం అయినప్పుడు 2వ భావం 6 డిగ్రీల 14 నిమిషాల 6 డిగ్రీల 14 నిమిషాల 38 సెకండ్లకు వచ్చినప్పుడు ఇక్కడ 6 డిగ్రీల 14 నిమిషాల 38 సెకండ్లలో ఈ భావం ఉన్నప్పుడు రాహు ఈ డిగ్రీలకు తర్వాత ఉన్నాడు. ఎందుకంటే ఈ కస్ప్ 2వ భావం కస్ప్ 6 డిగ్రీల 14 నిమిషాల 38 కస్ప్ అంటే చెప్పాను. ప్రారంభ డిగ్రీలని భావపు ప్రారంభ డిగ్రీలని ఎక్కడైతే భావం స్టార్ట్ అవుతుందో ఆ డిగ్రీలని కస్ప్ అంటారు. 2వ భావం 6 డిగ్రీల 14 నిమిషాలు స్టార్ట్ అయినప్పుడు రాహు 28 డిగ్రీల్లో ఉన్నాడు. అంటే కర్క రాశిలో 28 డిగ్రీలు ఆల్మోస్ట్ 30 డిగ్రీలకు దగ్గరలో ఉన్నాడు. సో ఈ భావం స్టార్ట్ అయిన తర్వాత ఉన్నాడు. ఇది 2వ భావంలోనే ఉంది గ్రహం. శనీశ్వరుడు మట్టికి 11వ భావంకి ముందు ఉన్నాడు కాబట్టి ముందు డిగ్రీలో, కాబట్టి ఇది 10వ భావం కింద వస్తుంది. ఎందుకంటే 10వ భావం ఇక్కడ 4 డిగ్రీల 5 నిమిషాల 6 సెకండ్లో మీనంలో స్టార్ట్ అయింది. అంటే గురుక్షేత్రంలో 10వ భావం 4 డిగ్రీల అంటే 10వ భావం కస్ప డిగ్రీలు అంటే ప్రారంభ డిగ్రీ 4 డిగ్రీల 5 నిమిషాలు. అక్కడి నుంచి తర్వాత మేషంలో 10వ భావం 7 డిగ్రీల 36 నిమిషాల 33 సెకండ్ల దగ్గర క్లోజ్ అవుతుంది. 34వ సెకండ్ దగ్గర నీకు 11వ భావం స్టార్ట్ అవుతుంది. ఇట్లా చెప్తారనమాట. సో ఇది ఒకటి మీరు చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులను భయపెట్టకూడదు. ఈ డిగ్రీల కాన్సెప్ట్లో అసలు ఇది నాకు తెలిసిన చాలా మంది ఎంత దూరం కూడా వెళ్ళరు. వాళ్ళు అష్టగుణ కూటంలోనే తిరుగుతూ ఉంటారు. అక్కడే తల్లిదండ్రులని వాళ్ళు అష్టగుణ కూటంలో నీలిక పిల్లి పాము ముంగిస లేకపోతే అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి వేద నక్షత్రాలు పడలేదు, రాశికూటం కలవలేదు, షష్టాష్టకాలైనవి, ఏకనాడి దోషం ఉంది, లేకపోతే అమ్మాయి రాక్షస గణమైంది, ఇట్లా అష్టగుణ కూటంలోనే వాళ్ళు గ్రహాలు చెడగొడతారు. చాలా వరకు ఇంత ముందుకు వచ్చేసి చెప్పే అంత ధైర్యము అంత నాలెడ్జి ఎవరి దగ్గర ఈరోజు మనకి ప్రతి ఒక్కరూ కూడా గొంతుకి సందుకి ప్రతి ఒక్కరు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు అయిపోయారు. 200, 300కి చెప్పి వివాహాలు చెడగొట్టడమే తప్పితే వాళ్ళు వివాహం నిలబెట్టిందంటూ ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు వివాహం చెడగొట్టిన వాళ్ళే ఒక కారణం చెప్పి. నేను చెప్పున్నాను, ఛాలెంజ్ కూడా చేశాను. ఎవరైతే వివాహం చెడగొట్టారో ఒక కారణం చెప్పి నేను వాళ్ళ చాట్లో 10 కారణాలు చూపిస్తాను పెళ్లి చేసుకోవచ్చని. ఒక కారణం చేత వివాహం ఎప్పుడు ఆగకూడదు. ఆ చాటుల్లో ఇద్దరి చాటుల్లో ఎన్నో మైనస్లు కనిపిస్తే అప్పుడు మనం ఆలోచించాలి అని నేను చెప్పాను. నా నంబర్ ఇచ్చాను 9110398650. వాసు యాదవ్ మిరియం ఒంగోలు అని చెప్పాను. నేను ఇది ఒక ఛాలెంజ్గా కూడా చెప్పాను. ఏంటి అంటే ఎవరైతే వివాహాలు ఒక కారణం చెప్పి చెడగొడతారో వాళ్ళకి నేను ఓపెన్గా డిబేట్కి రమ్మని కూడా చెప్పాను. మీరు ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టారు కదా, నేను ఆ ఇద్దరి చార్టులు ఇప్పుడు అమ్మాయి చార్టు చూస్తున్నాను, 10 కారణాలు ప్లస్లు చూపిస్తాను. ఇప్పుడు చూపించాను, మీ ముందే చూపించాను. గురువు గురించి చెప్పాను. గురువు బాగా సొంత క్షేత్రంలో ఉన్నాడు. 10వ స్థానం అంటే రాజ్యక్షేత్రం డిగ్రీలు బాగానే ఉన్నాయని చెప్పాను. కొద్ది కుజుడు గురించి చెప్పాను. కుజుడు తులారాశి అంటే శుక్రక్షేత్రం. ఓకే. 5వ స్థానం అంటే లక్ష్మీ స్థానం కోణాలు డిగ్రీలు బాగున్నాయి. ఇట్లా అన్ని చెప్పుకుంటూ వచ్చాను కదా, ప్లస్లే కదా ఇవన్నీ కూడా. బుధుడు మనకి లగ్నాధిపతి బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉన్నారు. మీరు భయపడతారు ఏమని, సూర్యుడికి బుధుడు కంబషన్లో ఉంది మౌఢ్యం అంటారు. కానీ నేను డిగ్రీలు కూడా లెక్కేసి చెప్పాను, 11 డిగ్రీలు డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. సో బుధాదిత్య యోగంలో ఉంది, లగ్నాధిపతి బాగానే ఉంది, బలంగానే ఉన్నాడు, లగ్నం పడిన డిగ్రీలు బాగున్నాయి, భావం బాగుంది. ఓకే. ఇట్లా చెప్పాను. భావం అంటే 11 డిగ్రీలు పడింది, బాల్య స్థానం కాదు, యవ్వన స్థానంలో ఉన్న డిగ్రీలు, ఫ్లోరిష్ అంటే బాగుంది. ఇట్లా ఏంటి అంటే మీరు ఎన్నో ప్లస్లు ఉంటాయి. ఒక్క మైనస్ గురించి చెప్పేటప్పుడు మైనస్లు మీరైతే చెప్తారు, నాకు తెలుసు మీ మైనస్లు అన్నీ నేను చూసున్నాను. నేను ఇదిగో ఏది చెప్తారు, ఇక్కడ లగ్నం 2వ స్థానంలో రాహు ఉన్నాడండి, 11వ స్థానంలో శని ఉన్నాడండి. ఆ శని నేను చూపించాను. కృష్ణమూర్తికి వెళ్తే ఆ శనీశ్వరుడు అసలు ఆ 11లో ఉండడు అసలు. ఇక్కడ ఇక్కడ రాస్తారు బిలో సి. ఇక్కడ ఓసిసి అంటే అక్కుపెంట్. 11వ స్థానానికి అక్కుపెంట్ ఎవరు అంటే ఆ రాశిలో స్థితి అయిన గ్రహము. రాశిలో ఎవరు 11వ స్థానంలో ఎవరు స్థితి అయ్యారు, శనీశ్వరుడు. మీరేం చెప్తారు అక్కడ మీరు చెప్పే ప్రిడిక్షన్స్ ఎలా ఉంటే 11వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడండి. శనీశ్వరుడు అంటే డిలే ఆలస్యం చేస్తాడు. 11వ స్థానం అంటే కోరికలు నెరవేరే స్థానం. ఇది వివాహ స్థానానికి కోరికలు నెరవేరుతాయి. అక్కడ శని కోరికలు నెరవేరనివాడు, లేట్ చేస్తాడు. కానీ ఇక్కడ 11లో శని లేడు, షిఫ్ట్ అయ్యి 10కి వచ్చేసాడు.
సో ఇట్లా ఉంటుంది. ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతులు మీరు వెళ్ళారు అంటే, అయితే కృష్ణమూర్తి పద్ధతులను మీరు ఫాలో అవ్వాలి అన్నప్పుడు మీ టైం ఎక్యురేట్గా ఇవ్వగలగాలి. ఎవరైతే ఎక్యురేట్ టైం ఇస్తారో ప్రిడిక్షన్స్ కూడా బాగుంటాయి. సరే, ఈ పాపకి వివాహం అంటే ఈ కృష్ణమూర్తి ప్రకారం వివాహ యోగం ఉందా అన్నది మనం కృష్ణమూర్తిలో ఈవెంట్స్ని బాగా ప్రిడిక్ట్ చేయొచ్చు. వివాహ యోగం ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం? ఈ పాప ఏడో స్థానాధిపతిని చూడాలి. ఏడో స్థానంలో సబ్లాడ్ ఎలా ఉన్నాడు? సబ్లాడ్ ఎవరు? శనీశ్వరుడు. ఏడో భావం అంటే వివాహ భావం, కలత్ర భావం అంటారు. ఏడో స్థానం కలత్ర భావం. సజిటేరియస్ అంటే మనకి ధనురాశిలో పడింది, అధిపతి గురువు. ఓకే, ఈ డిగ్రీలు ఇప్పుడు భావ డిగ్రీలలో మూలా నక్షత్రంలో పడింది. సో ఏడో భావానికి సబ్లాడ్, నేను చెప్పాను సబ్లాడ్ మెథడ్, కృష్ణమూర్తి అంటేనే సబ్లాడ్ మెథడ్. ఈ ఏడో భావం సబ్లాడ్ శనీశ్వరుడు, నక్షత్రాధిపతి కేతు. సో ఈ శనీశ్వరుడు, శని అనకూడదు, శనీశ్వరుడు ఏడో భావానికి సిగ్నిఫై చేసిన, లేదు రెండో భావానికి సిగ్నిఫై చేసిన, 11వ భావానికి సిగ్నిఫై చేసిన వాళ్ళకి వివాహం ప్రామిస్డ్. కాకపోతే చాలా మంది నన్ను అడుగుతారు, సార్ ఇక్కడ మీరు చూపించిన దాంట్లో శనీశ్వరుడు 2ని సిగ్నిఫై చేయలేదు, 7ని ఎక్కడ శనీశ్వరుడు సిగ్నిఫై చేయలేదు, 11ని. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి? ఆ శనీశ్వరుడు మనకి నక్షత్రాధిపతి చూడాలి. అప్పుడు నక్షత్రాధిపతి ఎవరు? ఏడవ భావం నక్షత్రాధిపతి కేతు. అంటే ఒకవేళ సబ్లాడ్ సిగ్నిఫై చేయకపోయినా 2 7 భావం కేతు నక్షత్రాధిపతి చేస్తున్నాడు, గురువు చేస్తూ ఉంటాడు. గురువు ఎవరు? రాశి అధిపతి. సో అంటే నక్షత్రాధిపతి రాశి అధిపతులు వీళ్ళు సిగ్నిఫై చేస్తే కూడా మీకు వివాహం ప్రామిస్డ్. సో గురు గురు ఎవరు? నక్షత్రాధిపతి కేతు, రాశి అధిపతి జూపిటర్. సో కేతు జూపిటర్లు ఈ టేబుల్లో చూడండి 2 7 11. ఓకే, 2ని కేతు జూపిటర్ ఎవరు సిగ్నిఫై చేయటం లేదు, 7ని జూపిటర్. అంటే జూపిటర్ ఏది? రాశి అధిపతి. కేతు ఓకే మనకి సిలో అంటే 11వ భావం ఏంటి? కుజక్షేత్రం. 11వ భావం మేషరాశిలో పడింది. మేషరాశి నక్షత్రాలు, కుజ నక్షత్రాలలో కేతువు ఉన్నాడు. సో అంటే ఈ కుజుడి కన్నా కూడా కేతువు ఈ 11 కోరికలు నెరవేరే భావాన్ని స్ట్రాంగ్, కుజుడి కన్నా కూడా కేతువు బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కాబట్టి ఆమెకి వివాహ నక్షత్రాధిపతిన అంటే వాళ్ళ నక్షత్ర కుజ రాశి. కుజం అంటే మేషరాశిలో 11వ భావం ఉంది మనకి. ఆ భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహము కేతు. కాబట్టి కేతు అనే నక్షత్రాధిపతి ఇక్కడ చూపించాను మీకు. నేను ఏం చూపించాను? ఏడో భావానికి శనీశ్వరుడు సబ్లాడు, కేతువు నక్షత్రాధిపతి. సో నక్షత్రాధిపతి సబ్లాడు చేయకపోయినా కేతువు చేస్తా ఉన్నాడు. ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి శనీశ్వరుడు ఒక 2 7 11 కాకుండా మిగతా దుస్థానాల 6కి ఏమన్నా సిగ్నిఫై చేస్తున్నాడా? 6 8 8కి సిగ్నిఫై చేస్తున్నాడు. 8లో సో 6 8 12. సో 8కి సిగ్నిఫై చేస్తున్నప్పుడు ఏమొస్తుంది అంటే జనరల్గా కొంత డిలే ఉంటుంది వివాహంలో కొంత డిలే ఉంటుంది. ఆ డిలే అనేది ఎట్లా చేస్తారు? ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు 22 23 24 పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఈ పాపకి జనరల్గా ఏమొస్తుంది? ఎన్ని సంవత్సరాలు? 27 దాటాయి అంటే జనరల్గా డిలే మ్యారేజ్ అది. 24 ఒకప్పుడు ఎర్లీ మ్యారేజ్, 22 23 24 25 దాకా కూడా చేసినా కూడా ఎర్లీ మ్యారేజ్. కానీ ఈరోజు వృత్తి రీత్యా, చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా వీళ్ళు సెటిల్ అయ్యి రెస్పాన్సిబిలిటీస్, కొంత బాధ్యతలు మోస్తూ వివాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఒక మెచ్యూరిటీతో కూడిన వివాహాలు, బాధ్యతలతో కూడిన వివాహాలకి ఎక్కువ కమిట్ అవుతున్నారు. ఎక్కువ తొందరగా అర్లీగా చేసుకోవటం లేదు. లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఉద్యోగం రావాలి, ప్రాపర్గా బాగా చదువుకోవాలి, కెరీర్ డెవలప్మెంట్ అవ్వాలి. ఎందుకంటే శనీశ్వరుడు అంటే వివాహం డిలే చేస్తాడు. ఆల్రెడీ డిలే అయింది, 27 దాటుతుంది. ఇప్పుడు 2026 అంటే 27 దాటింది, 28 నడుస్తా ఉంది, 28 స్టార్టింగ్. సో డిలే ఇక్కడ నుంచి ప్రాసెస్ చేస్తారు అలా అలా. ఏ శనీశ్వరుడు జనరల్గా డిలే చేసిన శనీశ్వరుడు మనకి ఈ ఈవెంట్ని, వివాహం అనే ఈవెంట్ని ముందుకు తీసుకెళ్తాడు. ఒక బాధ్యతతో కూడిన మెచ్యూరిటీతో అంటే మానసిక పరిపక్వత వచ్చిన మ్యాచ్గా శనీశ్వరుడు తీసుకెళ్తాడు. ఓకే, ఎందుకంటే శని 8వ స్థానం అంటే ఏం చెప్పి దుస్థానాలు అంటే ఏ సబ్లాడు, 7వ భావం సబ్లాడు 2 7 11
2, 7, 11కి చేయకపోయినా మనకి నక్షత్రాధిపతి 7వ భావం నక్షత్రాధిపతి కేతు 11 కోరికలు నెరవేరే స్థానానికి సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ కి సపోర్ట్ అవుతుంది అంటే ప్రామిస్. కానీ 7వ భావం సబ్లాడ్ శనీశ్వరుడు 2, 7, 11తో పాటు దుస్థానాలైన 6కి, ఓకే, 8కి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్, 12కి లేడు. సో ఇలా సిగ్నిఫై చేసినప్పుడు ఏమొస్తుంది అని చెప్పి డిలే అవుతుంది. డిలే ఆల్రెడీ అయింది. ఇంకా ఆ శనీశ్వరుడు ఇంకా ఎవరెవరు సిగ్నిఫై, 1కి లేదు, లగ్నానికి చేయటం లేదు, 3కి లేదు, 4కి లేదు, 5 ఓకే, 10కి ఎక్కడ శనీశ్వరుడు ఉన్నాడు. ఓకే, సో వివాహం డిలే అయ్యింది. డిలే అంటే ఇది 27 దాటినా కూడా డిలే అవుతుంది. సో మ్యారేజ్ అనేది ప్రామిస్డ్ ఉంది, మ్యారేజ్ జరుగుతుంది. ఓకే, దాన్ని మన ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. అయితే ఎవరి టైంలో వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది అన్నది ఇప్పుడు జరుగుతున్న మహాదశ భుక్తి అంతరలో ఈ 2, 7, 2 అంటే ఏ స్థానం అని చెప్పాను? కుటుంబ వృద్ధి. వివాహం తర్వాత వాళ్ళ కుటుంబం రెండు కుటుంబాలు ఏకమై కుటుంబం ఎక్స్పాండ్ అవుతుంది, పెద్దదవుతుంది, ధనాభివృద్ధి ఉంటుంది, అమ్మాయి వచ్చిన వేళ విశేషం, అబ్బాయిని వచ్చిన వేళ విషయం అనేసి. రెండోది వచ్చేసి 7 అంటే వివాహ స్థానం అని చెప్పాను. ఓకే, భార్య భర్త స్థానం. ఓకే, 11 అంటే కోరికలు నెరవేరే స్థానం. ఈ వివాహం చూసేటప్పుడు 2, 7, 11 భావాలని, 7ని మెయిన్ హౌస్ అని కృష్ణమూర్తి పద్ధతిలో, 2ని 11ని సపోర్టింగ్ హౌసెస్ అంటారు. సో ఈ 2, 7, 11లో మనకి ఏ గ్రహాలైతే స్ట్రాంగ్ గా ఉన్నాయో, ఇక్కడ మార్స్ అంటే కుజ, బుధ, రాహు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. 7కి ఇవి కొంచెం వీక్ సిగ్నిఫికేటర్స్, ఎందుకంటే సి వచ్చి 50%, డి అంటే 25%, బి అంటే అక్యుపెంట్, రాశిలో ఉన్న గ్రహం కేతు. సో ఈ నక్షత్రాలు రాశిలో స్థితి అయిన గ్రహ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు ఏదో రాశి. కృష్ణమూర్తి ఏం చెప్పాడు అంటే రాశి అధిపతికి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. రాశి అధిపతి డి భావాలాడ్ చాలా తక్కువ. పోతే ఈ రాశి అధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహాలకు 50% బలం ఇచ్చాడు. అంటే ప్లానెట్స్ కే భావాలాడ్ అంటే ప్లానెట్స్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ భావాలాడ్. ప్లానెట్స్ ఇన్ ద కాన్స్టలేషన్, కాన్స్టలేషన్ అంటే ప్లానెట్స్ గ్రహాలు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. ఏ నక్షత్రం అంటే భావాలాడ్. భావాలాడ్ అంటే రాశి అధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. కాన్స్టలేషన్ అంటే నక్షత్రాలలో ఉన్న గ్రహాలు అంటే ప్లానెట్స్. భావాలాడ్, భావాలాడ్ అంటే రాశి అధిపతి. ఇప్పుడు 7వ స్థానాధిపతి రాశి ధనురాశి. ధనురాశి అధిపతి ఎవరు? గురువు. గురు రాశి ధనురాశికి అధిపతి గురువుకి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆ గురు రాశి నక్షత్రాలు ఏంటేంటివి? గురు నక్షత్రం మీకు ఒకవేళ గుర్తు లేకపోతే జ్యోతిష్యం నేర్చుకోవాలని రాసి పెట్టుకోండి, అంత మైండ్ లో పెట్టుకోవాలని రూల్ లేదు. గురు నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. సో ఆ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు చంద్ర, శుక్ర. వీళ్ళకి రాశి అధిపతి కన్నా కూడా నక్షత్రాలలో ఉన్న గ్రహాలు రాశి బలం ఎక్కువ ఉంటుంది. ఇంకా స్థితి అయిన గ్రహాలు ఇవన్నీ కూడా, ఈ బిలో రాసిన గ్రహాలన్నీ కూడా రాశి చక్రంలో స్థితి అయిన గ్రహాలు. ఇప్పుడు 2లో రాహు ఉన్నాడు, 11లో శని అన్నాం, 10కి వెళ్ళిపోయాడు. కేతు 8లో ఉన్నాడా? కేతు 8లో కేతు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే లగ్నం వచ్చేసి మిథున లగ్నంకి 7వ స్థానం, 8వ స్థానం అంటే మకరంలో కేతు ఉన్నాడు. సో కేతు అక్కడే ఉన్నాడు, 8లో కేతు. ఓకే, కేతు నక్షత్రాల్లో శని ఉన్నాడు. ఈ కేతు నక్షత్రాలలో ఉన్న అంటే ప్లానెట్స్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ అక్యుపెంట్స్. ప్లానెట్స్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ అక్యుపెంట్స్. ఎవరు 8వ స్థానంలో అక్యుపెంట్ ఎవరు? కేతు. కేతు నక్షత్రాల్లో ఉన్న గ్రహం శనీశ్వరుడు. కేతు నక్షత్రాల్లో ఉన్న గ్రహం శనీశ్వరుడు. ఓకే, శనీశ్వరుడు ఇక్కడ 8వ భావం మీద చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు అనమాట. ఓకే, అప్పుడు జనరల్ గా మీకు 6, 8, 12కి సిగ్నిఫై చేస్తున్నప్పుడు అదిగా ఈ శనీశ్వరుడు ఏమవుతున్నాడు అంటే, ఈ శనీశ్వరుడు 7వ భావం అంటే వివాహ స్థానానికి సబ్లాడ్ గా ఉన్నాడు. 7వ భావానికి, 7వ భావం అంటే వివాహ భావానికి, కళత్ర భావానికి సబ్లాడ్ గా ఉన్నాడు.
సో ఆ వివాహ భావానికి సబ్లాడ్ అయినటువంటి శనీశ్వరుడు 8వ భావానికి దుస్థానానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు. సో డిలే అయ్యింది మ్యారేజ్. అయినా మనకి మ్యారేజ్ ప్రామిస్డ్ ఉంది. ప్రామిస్డ్ ఎందుకు చెప్పాను అంటే 7వ భావం అయినటువంటి నక్షత్రాధిపతి శనీశ్వరుడు 2, 7, 11 సిగ్నిఫై చేయకుండా దుస్థానం అయిన 8కి సిగ్నిఫై స్ట్రాంగ్ గా ఉన్నాడు. కానీ వివాహం డిలే అయింది. కానీ నక్షత్రాధిపతి కేతు తను సిగ్నిఫికేటర్ టేబుల్లో ఎక్కడ ఉన్నాడు? 2కి 7, 11కి ఉన్నాడు ఇక్కడ సిగ్నిఫికేటర్. సో వివాహం ప్రామిస్డ్. ఇకపోతే జూపిటర్ వచ్చేసి రాశి అధిపతి 7కే రాశి అధిపతి ఉన్నాడు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటి అంటే వీళ్ళకి మనము ఒక టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలి అన్నప్పుడు ఏ టైంలో వీళ్ళ వివాహం అవుతుంది అన్నప్పుడు ఈ అమ్మాయి వివాహం మనం ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడికి వెళ్ళి సిగ్నిఫికేటర్ టేబుల్లో మనం ఈ 2, 7, 11 చాలా మంది అడిగారు, సార్ 2, 7, 11 ఎందుకు తీసుకుంటారు అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక టాస్క్, ఒక ఈవెంట్ జరగాలి. ఈవెంట్ అంటే వివాహం కావచ్చు, పుత్రయోగం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, బయట దేశాల్లోకి వెళ్తారా, అక్కడ స్థిరపడతారా, ఇట్లా ప్రతి ఈవెంట్కి హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుందా, ఉన్నత విద్యలు ఉంటాయా, రాజయోగం ఉంటుందా, ఇవన్నీ ఒక్కొక్క ఈవెంట్కి కూడా ఒక్కొక్క భావాన్ని వేదికలో తీసుకున్నారు. వేదికలో ఏం చెప్తారు? జనరల్గా వచ్చి మీ లగ్నం అంటే అతని వ్యక్తిత్వం, జాతకుడు కానీ జాతకురాలి వ్యక్తిత్వం, పోతే జాతకుడు జాతకురాలి మొత్తం మానసిక స్థితి, అతని శరీర తత్వం, అతని ఆలోచన విధానం, అటిట్యూడ్, బిహేవియర్, ఆరోగ్యం, ఇదంతా మనకి లగ్నం చెప్తుంది. 2వ స్థానం అంటే మనకి దాని స్థానం, కుటుంబ స్థానం, పోతే దాన్నే వాక్కు, స్పీచ్, వాక్శుద్ధి. 3 అంటే మనకి మనకి మిత్రక్షేత్రం. 4 అంటే 3 అంటే భాతృ అంటే ఏమంటారు? అన్నదమ్ములు. ఓకే. 5 అంటే మాతృ, తల్లి క్షేత్రం. 4 మాతృక్షేత్రం. 5 వచ్చేసి పుత్రక్షేత్రం. 6 శత్రుక్షేత్రం. ఓకే. ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క ఉంటుంది. మిథునం లగ్నం నుంచి 2వ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. 3 అంటే భాతృస్థానం, సోదరులు. ఓకే. 4 మాతృస్థానం, ప్రైమరీ ఎడ్యుకేషన్, వాహనాలు. 5 పుత్రస్థానం, 6 శత్రుక్షేత్రం అంటే దుస్థానం కింద. ఆ కష్టాలు, రోగాలు అన్న టైప్లో. 7 కలత్ర స్థానం, భార్యాభర్త స్థానం. 8 ఆయుష్ స్థానం, ఎంత ఆయుష్ ఉన్నది. 9 లక్, అదృష్టం. ఓకే. 10 రాజ్యస్థానం. రాజ్యస్థానం అంటే రాజయోగం, కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగం. ఓకే. 11 వచ్చి కోరికలు నెరవేరే స్థానం, లాభస్థానం, మిత్రులు. 12 వ్యయస్థానం, కష్టాలు, రుణాలు, అప్పులు, ఈ టైప్లో. ఇట్లా ప్రతి ఒక్క భావం వేదికలో చెప్తుంది. అయితే కృష్ణమూర్తి ఇప్పుడు మనకి వేదికలో లగ్నం నుంచి వివాహం అంటే 7 చూస్తారు. 7 ఖాళీ ఉంది. 7 అధిపతి ఎట్లా చూస్తారు వివాహం? లగ్నం, వీళ్ళకి వివాహం ఎలా ఉంది అన్నప్పుడు లగ్నం నుంచి 7వ స్థానం చూస్తారు. 7వ స్థానం గురువు ఎక్కడున్నాడు? గురువు ఎక్కడైనా శత్రుక్షేత్రంలో, సొంత క్షేత్రంలో ఉన్నాడు. సో దీన్ని బట్టి ఏం వస్తుంది అంటే 7వ స్థానాధిపతి, వివాహ స్థానాధిపతి గురువు ఎక్కడున్నాడు? తన సొంత క్షేత్రమైన మేనంలో ఉన్నాడు. అంటే గురువు బలంగా ఉన్నాడు, సొంత క్షేత్రంలో ఉన్నాడు. సో వివాహం ప్రామిస్డ్. తర్వాత పోతే ఇంకా ఎలా చూస్తాం? ఈ గురువు 2, 7, 11కి ఎలా కనెక్ట్ అవుతున్నాడా? ఎందుకంటే వివాహ స్థానం లగ్నం నుంచి 7వ స్థానమైన ధనస్సుకి అధిపతి గురువు తన తన క్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి వివాహం ప్రామిస్డ్. అదే గురువు కానీ ఎక్కడన్నా దుస్థానాల్లో ఉన్న 6, 8, 12 అలాంటిలో ఇరుక్కొని ఉన్నా, లేదా ఏదైనా శత్రు అంటే శత్రుగ్రహం చేత, అంటే దుష్టగ్రహం చేత, దుష్ట దృష్టితో చూడబడిన, ఇప్పుడు కుజుడు చేత చూడబడుతున్నాడా? కుజుడు ఎక్కడ? కుజుడికి ఏ ఆస్పెక్ట్స్ ఉంటాయి? ప్లానెటరీ ఆస్పెక్ట్స్ అంటారు. ప్లానెటరీ ఆస్పెక్ట్స్ అంటే కుజుడికి ప్రతి గ్రహం తన ఉన్న క్షేత్రం నుంచి 7వ స్థానం చూస్తుంది. అంటే కుజుడు ఇక్కడ నుంచి తులారాశి నుంచి 7వ స్థానం అన్నప్పుడు మేషరాశిని చూస్తాడు, అంటే శనిని చూస్తున్నాడు. ఓకే. 7వ దృష్టితోటి. అదే కుజుడు మళ్ళీ తనకి 4వ దృష్టి ఉంటుంది. ఇక్కడి నుంచి 1, 2, 3, 4 ఇక్కడ కేతువుని చూస్తున్నాడు.
ఓకే, మళ్ళీ 8వ దృష్టితోటి తన మనకి 12వ భావాన్ని చూస్తున్నాడు. అంతేగాని మన గురువుని టచ్ చేయటం లేదు. ఓకే, శని కూడా తన ఉన్న స్థానం నుంచి 7 అంటే తులారాశి కుజుడిని చూస్తాడు. 7వ దృష్టితోటి శనికి వచ్చేసి 3వ దృష్టితో లగ్నం చూస్తున్నాడు. ఓకే, ఇది కొంచెం మనకి డిలే అనుకున్నాను కదా నేను. శనీశ్వరుడు డిలే చేస్తున్నప్పుడు శనీశ్వరుడు తన 3వ దృష్టితోటి లగ్నాన్ని చూస్తున్నాడు అంటే డిలే జనరల్ గా ఉంటది అది అనుకున్నాను నేను. పోతే శనీశ్వరుడికి 3వ దృష్టి అయిపోయింది, 7వ దృష్టి. శనీశ్వరుడికి 10వ దృష్టి ఉంటుంది. 10వ దృష్టి అన్నప్పుడు ఇక్కడి నుంచి 8, 9, 10 ఇది ఏ స్థానం అవుతుంది మనకి? 8వ స్థానం. 8వ స్థానం చూస్తున్నాం. సో ఇదొకటి. తర్వాత గురువు, ఇంకా మనకి గురువు వచ్చేసి గురు నక్షత్ర 2కి 7కి కనెక్ట్ అయ్యాడు అంటే వివాహం. ఆల్రెడీ గురువు 7వ భావానికి అధిపతి అయిన గురువు అమ్మాయి చాట్లో భర్త అంటే గురువు. సో జనరల్ గా గురువు స్థితి బాగుంది కాబట్టి మంచి భర్త దొరుకుతాడు అని మనం జ్యోతిష్యం ప్రకారం వెళ్ళాను. తర్వాత పోతే ఈ గురువు 2, 7, 11 కనెక్ట్ అయ్యాడంటే వివాహం ప్రామిస్డ్ ఆల్రెడీ. సో గురువు ఎట్లా కనెక్ట్ అవుతాడు 2, 7, 11కి? 2 అంటే ఇది. ఇప్పుడు గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు ఏమున్నాయి? గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, గురు నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. పునర్వసు, విశాఖ, పూర్వభాద్రలో ఏ గ్రహాలు ఉన్నాయి? పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. పూర్వభాద్ర నక్షత్రంలో, గురు నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. ఓకే, విశాఖ ఇంకేమన్నా గురు నక్షత్రం ఇక్కడ చూడండి, ఇక్కడ పూర్వభాద్రలో శుక్రుడు ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది మనకు ఒక ప్లస్ పాయింట్. ఎట్లా అంటే గురు నక్షత్రం అయినటువంటి పూర్వభాద్రలో శుక్రుడు ఉన్నాడు అంటే శుక్రుడు అంటే వివాహానికి కారకుడు. సో వివాహం ప్రామిస్డ్. ఇట్లా కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 7వ భావానికి అధిపతి గురువు. ఆ గురువు తన సొంత క్షేత్రం, అది ఒక ప్లస్ అవుతుంది. మరి గురుక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహాలు, గురు గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అంటే వివాహానికి కారకుడు. ఇక్కడ ఇంకొక గురు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. ఓకే, మంచిది. పోతే ఇంకా గురు నక్షత్రాల్లో ఇంకెవరు లేరు, 2. సో ఇలా చూసుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఈ చంద్రుడు గురు నక్షత్రమైన పూర్వభద్రలో చంద్రుడు ఉన్నాడు. పోతే గురు నక్షత్రం ఇంకొకటి పూర్వభద్ర శుక్రుడు. ఈ గురు చంద్రులు, శుక్రుడు వివాహానికి కారకుడు. ఈ గురు చంద్రుల స్థితి చూడండి. వాళ్ళు ఏదైనా 2, 7, 11 గురు చంద్రుల స్థితి. చంద్రుడు 10లో ఉన్నాడు. ఓకే, శుక్రుడు 10లో ఉన్నాడు. ఓకే, శుక్రుడు 10లో ఉన్నాడు. మళ్ళీ ఈ మీన రాశిలో ఉన్నాడు. ఆ డిగ్రీలు అవి కనెక్ట్ అవుతాయి. అట్లా 2, 7, 11కి కనెక్టివిటీ జరుగుతుంది. సో దానికి చూసే బదులు మనకి ఇక్కడ కృష్ణమూర్తి ప్రకారం చూసేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది మనకి. ఇక్కడ గురువు ఉన్నాడు. గురువు 7వ స్థానం అధిపతి. గురువు 7వ స్థానం అధిపతి. గురు నక్షత్రాలలో ఉన్నటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వీళ్ళు 2కి మార్సు, కుజుడు ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ పోతే చంద్రుడు. సో చంద్రుడు ఇక్కడ గురు నక్షత్రాల్లో మనకి అక్కడ చంద్ర శుక్రులు ఇక్కడ లేరు. 11కి చంద్రుడు ఇక్కడ కనెక్ట్ అవుతున్నాడు. సో చంద్రుడు అంటే గురు నక్షత్రాలలో 7వ భావం రాశి అధిపతి గురువు తన మీనరాశిలో సొంత క్షేత్రంలో ఉన్నాడు. సో వివాహం సపోర్ట్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ గురు నక్షత్రాల్లో ఉన్నాడు. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో పూర్వభాద్రలో చంద్ర శుక్రులు ఉన్నారు. సో చంద్రుడు 2కి కనెక్ట్ అవుతా ఉన్నాడు. ఓకే, పోతే శుక్రుడు 11కి ఎక్కడన్నా కనెక్ట్ అవుతున్నాడా? పోతే 7కి కనెక్ట్ అయ్యాడా? శుక్రుడు 7కి కనెక్ట్ అయ్యాడు. ఓకే, సో గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహంలో శుక్రుడు వివాహానికి కారకుడు. అతను మనకి చంద్రుడు, శుక్రుడు 7కి కనెక్ట్ అవుతున్నారు. సో ఈ గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు చంద్ర శుక్రులు 7కి కనెక్ట్ అయ్యారు. ఇట్లా మనకి అంటే వీళ్ళు 7వ భావానికి రాశి అధిపతి గురువు, గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు మనకి సిలో ఉన్నారు. అంటే 50% సపోర్ట్ వివాహ స్థానానికి.
సో ఇట్లా మీకు ఇవన్నీ కూడా మనకేంటి వివాహాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కారణం అవుతాయి. శనీశ్వరుడు ఆల్రెడీ డిలే చేసినా కూడా తప్పనిసరిగా మ్యారేజ్ ముందు ఉంటది. ఏ టైం ఉంటది అన్నప్పుడు మనకి ఈ రెండో భావాన్ని స్ట్రాంగ్ గా సిగ్నిఫై చేస్తున్న కుజ, బుధ, రాహు, ఓకే, వీళ్ళ టైంలో మనం చంద్ర, శుక్ర అంటే 50%, స్ట్రాంగ్ అంటే రాహు, ఇంకా స్ట్రాంగ్ అంటే కుజ, బుధ, వీళ్ళ టైము లేదు సూర్యకేతు, ఓకే, చంద్ర, శుక్ర, ఇది కొంచెం వీక్ అన్నమాట. డి, వీళ్ళ మహాదశ ముఖ్యంగా వీళ్ళది రెండవ భావం, రెండవ భావానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయినటువంటి బుధ, గురు, బుధ, కుజ, రాహు, బుధ, కుజ, రాహు, వీళ్ళ మహాదశ, అంతర్దశ, భుక్తి, భుక్తి అంతర్దశల్లో ప్రజెంట్ నడుస్తున్న ఆ టైంలో వీళ్ళు ప్రజెంట్ ఆ జాతకురాలి మహాదశ, భుక్తి అంతరలో వీళ్ళ టైం నడుస్తూ ఉన్నప్పుడు మీరు మ్యారేజ్కి మూవ్ అవ్వాలి. అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రెండవ భావానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్న వీళ్ళు మన జీవితంలో వచ్చే మహాదశ, భుక్తి అంతరలో తప్పనిసరిగా ఆ వివాహానికి సపోర్ట్ చేస్తారు. ఎవరైతే రెండవ భావం, ఏడవ భావానికి సిగ్నిఫికేటర్గా ఉన్న చంద్ర, శుక్రుల టైము మహాదశ, అంతర్దశ, భుక్తుల్లో ఎక్కడన్నా తగులుతుంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వివాహ స్థానం కాబట్టి. పోతే 11 కోరికలు నెరవేరే స్థానానికి సూర్య, కేతువులు కూడా సిగ్నిఫికేటర్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ టైం కోరికలు నెరవేరే స్థానం, వీళ్ళ మహాదశ, భుక్తి అంతర్లో. పోతే లగ్ననాథుడు మిథున లగ్నం, మిథున లగ్నానికి అధిపతి బుధుడు, బుధుడు రెండవ భావానికి చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ స్థానానికి లగ్నాధిపతి ఎవరు? ఈ లగ్నం మిథున లగ్నం, లగ్నాధిపతి బుధుడు, బుధుడు రెండవ భావానికి చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. పోతే వీళ్ళ నక్షత్రం ఏంటిది? వీళ్ళ నక్షత్రం వచ్చేసి పూర్వభాద్ర అనుకుంటా. పూర్వభాద్రకి గురు నక్షత్రం. పూర్వభాద్రన గురువారం, గురువారం పుట్టారు. పాప గురువారం పుట్టింది, అధిపతి గురువు. ఓకే, గురువు వివాహానికి కారకుడు. ఓకే, సప్తమ స్థానాధిపతి ధనురాశి, ధనురాశికి అధిపతి గురువు. గురువారం పుట్టింది అమ్మాయి, పూర్వభాద్ర నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రాధిపతి గురువు. సో ఈ అమ్మాయికి వివాహము ఇలా చూడండి, నక్షత్రాధిపతి కూడా గురువే. పూర్వభద్ర నక్షత్రానికి 7వ స్థానం అధిపతి కూడా గురువే. గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు చంద్ర, శుక్రులు 7వ భావంతో కనెక్ట్ అయి ఉన్నారు. సో ఇట్లా వివాహం అనేది కంపల్సరీ జరుగుతుంది. కాకపోతే శనీశ్వరుడు వల్ల కొంచెం ఇక్కడ 8లో స్థితి అయిన శనీశ్వరుడు ఏంటంటే ఆయుస్థానం అంటే స్థితి కాదు, 8వ స్థానంలో స్థితి అయిన కేతు నక్షత్రాలలో ఉన్న గ్రహం అన్నమాట. 8వ స్థానంలో స్థితి అయిన 8వ స్థానంలో స్థితి అయిన కేతు. నేను ఇక్కడ కూడా చూశాను, కేతు ఏమన్నా షిఫ్ట్ అవుతాడని చూశాను. షిఫ్ట్ కాలేదు, 8వ స్థానంలోనే ఉన్నాడు, షిఫ్ట్ కావటం లేదు కేతువు. ఇక్కడ 11లో ఉన్న శనీశ్వరుడు 10కి వచ్చాడు. సో అది ఓకే. సో ఈ 8వ స్థానంలో, ఎందుకంటే మీరు 8వ స్థానం అంటే నేను చెప్పింది ఏంటంటే 7వ భావం సబ్లార్డు శనీశ్వరుడు, 7వ భావానికి సబ్లార్డు శనీశ్వరుడు, నక్షత్రాధిపతి కేతు. 7వ భావానికి సబ్లార్డు శనీశ్వరుడు, నక్షత్రాధిపతి కేతు. సో ఈ శనీశ్వరుడు 7, 2, 7, 11 సిగ్నిఫై చేయకుండా 8 స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా చేస్తున్నాడు కాబట్టి వివాహం డిలే అయ్యింది. బట్ వివాహం ముందుకు ఎందుకు ప్రామిస్ అవుతుంది అంటే, ఏ చంద్ర శుక్రులు ఎవరంటే 7వ స్థానాధిపతి, రాశి అధిపతి. ఈ రాశి అధిపతి నక్షత్రాల్లో ఉన్న ఈ గ్రహాలు 7కు కనెక్ట్ అయ్యారు. తర్వాత పోతే ఇక్కడ 2కి కూడా కనెక్ట్ అయ్యారు, 11కి లేరు. సో ఏదో ఒకటి ఇట్లా మ్యారేజ్ అనేది మనకి వెళ్తుంది. అది అనలైసిస్ చేసేటప్పుడు మీరు జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు, మీరు వేదికని ప్రకారం లగ్నాధిపతి బుధుడు, 7వ స్థానాధిపతి గురువు వచ్చేసి చూడండి, ఈ పాపకి లగ్నాధిపతి బుధుడు. సో బుధుడు వచ్చేసి ఇక్కడ 12వ భావంలో సపోర్ట్ అవుతున్నాడు. పోతే పాప నక్షత్రం చెప్పాను, పూర్వభాద్ర నక్షత్రం,
పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి జన్మ నక్షత్రం. జన్మ నక్షత్రం వచ్చేసి పూర్వభాద్ర నక్షత్రం, గురువారం పుట్టింది. సో గురువారం అంటే అధిపతి గురువు. మనకి పూర్వభాద్ర నక్షత్రానికి గురువు అధిపతి, నక్షత్రాధిపతి కూడా మీకు 7వ భావానికి, వివాహ భావానికి. తర్వాత పోతే ఈ పాప చాట్లో భర్త అంటేనే గురు. సో ఇన్ని కలిసి వస్తున్నాయి. గురువారం పుట్టింది అంటే భర్త చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. పూర్వభాద్ర నక్షత్రం అంటేనే నక్షత్రాధిపతి గురువు. సో పోతే 7వ భావం వింశోత్తర దశ గురువుతో స్టార్ట్ అవుతుంది. పోతే ఇక్కడ వచ్చేసి 7వ భావం ధనురాశిలో పడింది. ధనురాశి అంటే గురువు అధిపతి. ఆ గురువు వచ్చేసి సొంత క్షేత్రంలో ఉన్నాడు. గురు నక్షత్రాలలో, పూర్వభాద్ర నక్షత్రాలలో ఉన్న గ్రహాలు శుక్ర, ఓకే, శుక్రుడు. ఆ శుక్రుడు కూడా గురువుతోనే కలిసి ఉన్నాడు. ఓకే, చంద్రుడు వచ్చేసి ఎక్కడ స్థితి అయ్యాడు? చంద్రుడు, గురు చంద్రులు, శుక్ర చంద్రులు అంటే గురు నక్షత్రాలలో ఉన్నటువంటి గ్రహాలు శుక్ర చంద్రులు కూడా మనకి గురువుతో పాటే ఉన్నారు. సో గురువుతో కనెక్ట్ అయ్యారు వీళ్ళందరూ కూడా, సప్తమాధిపతితో కనెక్ట్ అయ్యారు. అర్థమైందా? వీళ్ళ డిగ్రీ కాన్సెప్ట్ చూసారు అంటే ఇక్కడ తెలిసిపోద్ది మీ గ్రహస్థితుల్లో. వీళ్ళందరూ కూడా మేనలో ఉన్నారు. చంద్రుడు 2 డిగ్రీల 17 నిమిషాలు, గురువు వచ్చేసి 7 డిగ్రీల 25 నిమిషాలు. వీళ్ళ మధ్యన గురు చంద్రుల మధ్యన 5 డిగ్రీలు డిఫరెన్స్ ఉంది. పోతే శుక్రుడు 1 డిగ్రీ 5 నిమిషాలు. ఇంకా అంటే గురువుకి ఒక 6 డిగ్రీ 5.5 డిగ్రీ అంటే దగ్గరలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో కనెక్టివిటీ వివాహానికి ఇవన్నీ కూడా శుభ సంకేతాలు. ఎందుకంటే లగ్నం నుంచి 7వ స్థానం అంటే వివాహ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు తన సొంత క్షేత్రంలో ఉండటం. పోతే గురు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు, గురు నక్షత్రం అంటే ఇక్కడ స్థితి అయిన ఎవరైతే చెప్పాను, స్థితి అయిన గ్రహము అంటే 75% బలం. ఈ స్థితి అయిన గ్రహ నక్షత్రాలలో, ఈ స్థితి అయిన గ్రహం ఏంటిది? గురు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు కృష్ణమూర్తి ప్రకారం గురు నక్షత్రాలు ఏంటివి మనకి? పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. పూర్వభాద్ర నక్షత్రాలలో ఉన్న గ్రహాలు చంద్ర, శుక్రులు. వీళ్ళు ఎక్కడ? గురువుకు దగ్గరగా ఉన్నారు. ఓకే, గురువుకు దగ్గరగా ఉన్నారు అంటే వీళ్ళు మనకి ఇక్కడ కృష్ణమూర్తి ప్రకారం ఏమొస్తుంది అంటే 7వ భావానికి స్థితి అయినటువంటి గురు, రాశి అధిపతి గురువే, రాశి అధిపతి గురువే. మళ్ళీ 10వ స్థానంలో స్థితి అయిన గ్రహం. ఓకే, సో ఈ 10వ స్థానంలో స్థితి అయిన గ్రహము నక్షత్రాలలో ఉన్న గ్రహాలు, ఈ గురు నక్షత్రాలు పూర్వభాద్రలో స్థితి అయిన గ్రహాలు శుక్ర చంద్రులు 7వ భావానికి కనెక్ట్ అవుతున్నారు. 7వ భావానికి కనెక్ట్ అవుతున్నారు. ఓకే, గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు. సో అది ఈ రకంగా మనకేమవుతుంది? మనం వివాహానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఈమెకి మిగతా వాటిల్లో మనం ఏం చూస్తాము? ఇంకా మీకు టైం తీసుకోవాలి. టైం అన్నప్పుడు తర్వాత ఈ ఈ జాతకురాలికి మనకి ఒక టైం ఇవ్వాలి. ఏ టైం? ఒక టైం స్లాట్ చెప్పాలి. ఈ టైం స్లాట్ లో మీరు విపరీతంగా ప్రయత్నాలు పెట్టండి, మీ వివాహం అనేది ముందుకు వెళ్తుంది అని చెప్పుకోవడానికి ఈ పాప నక్షత్రం ఏంటంటే పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు? గురువు. అప్పుడు పాప పుట్టినప్పుడు దాదాపు 1 సంవత్సరం 3 నెలల 4 రోజులే మిగిలింది గురు మహాదశలో. ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది? ప్రజెంట్ మనకి 2026లో అమ్మాయికి ఏ మహాదశ నడుస్తూ ఉంది? దాంట్లో భుక్తి ఏ భుక్తి వస్తుంది, అంతర ఏం వస్తుంది అనే దాని మీద ఇప్పుడు మనము ఆమె మహాదశ బుధ మహాదశ నడుస్తూ ఉంది. బుధ మహాదశ ఎప్పుడో స్టార్ట్ అయింది. బుధ మహాదశ అంటే ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు ఉంటుంది. 17 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇది బుధ మహాదశ ఎప్పుడైపోద్ది అన్నది కూడా మనకి దాన్ని బట్టి బుధ మహాదశ ఇది సపోర్టింగ్.